దేవుని యొక్క కృపామాదేశ్వరుని బట్టి ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క వాత్సల్యతను బట్టి దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన మనలను సంరక్షించి భద్రపరిచి మరలా ఆయనకు సన్నిధానంలో మనలందరినీ సమకూర్చి ఆయనను స్తుతించడానికి, ఆయనను గణపరచడానికి చక్కని అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి ప్రాముఖ్యంగా నా యొక్క స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క ప్రేమను బట్టి మనమందరము ఈ రీతిగా సమకూర్చబడి ఉన్నాం. లోకంలో సజీవులుగా ఉండడం అంటే దేవుని వల్ల కలిగినదే ఉన్నది, దేవుని కృపై ఉన్నది. అది కేవలము దేవుడు అనుగ్రహించు ఉచితమైన కృప. ఈ లోకంలో అనేకులు సజీవులుగా లేరు. అనేకులు సజీవులుగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధానంలో లేరు. మనమైతే సజీవులుగా ఉండి జీవం గల దేవుని సన్నిధానంలో ఉన్నాం. అందుకు మనందరం కూడా ధన్యులు. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె దానిని సద్వినియోగపరుచుకోండి. జ్ఞానయుక్తంగా మనం ప్రవర్తిస్తూ, జ్ఞానులు ఈ లోకంలో ఎలాగైతే సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారో మనం కూడా అలాగనే సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. దేవునిని ఆరాధించే విషయంలో, దేవునిని స్తుతించే విషయంలో సమయాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి. ఈ ప్రత్యేకమైన సమయంలో కొద్ది నిమిషాలు వాక్యం ద్వారా మనందరం కూడా బలపరచబడదాం. పరిశుద్ధ గ్రంథము అనేకమైన జ్ఞానాంశముల గుప్తమై ఉన్నది. అనేకమైన విషయాలు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటూ ఉండాలి. అనుదినము కూడా మనకి జ్ఞానాన్ని బోధించేదిగా ఉంది పరిశుద్ధ గ్రంథం. ఆ పరిశుద్ధ గ్రంథము కొన్ని సందర్భాలలో అనేక మంది వ్యక్తులను బట్టి, వారి యొక్క జీవితాలను బట్టి మనకి జ్ఞానాన్ని బోధించింది. వారి విశ్వాస జీవితాలను బట్టి వాటిని మనం చదివినప్పుడు మనము ఎలాగున దేవుని యొక్క సన్నిధానంలో విశ్వాసంగా ఎదగాలో అది మనకు బోధిస్తూ ఉంది, నేర్పిస్తూ ఉంది. అలాంటి ఒక సంఘటనను బైబిల్ గ్రంథంలోంచి ఈరోజు మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఉన్నతమైన స్థితిలో ఉండి ఎలాగూ దేవుని అంగీకరించాడో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. పరిశుద్ధ గ్రంథం నుంచి రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తి మనకి కనిపిస్తున్నాడు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను. ఈరోజు మనం ఎవరి గురించి నేర్చుకోబోతున్నామనంటే నయమానుని గురించి నేర్చుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి, ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధతో వినండి. మీకు హృదయాలను నా వైపు కేంద్రీకరించండి. మీరు శ్రద్ధగా వాక్యాన్ని వెతికిన యెడల ఆ జ్ఞానం మీకు దొరుకుతుంది. నయమాను గురించి మనం నేర్చుకుంటున్నాం. అతని యొక్క జీవితాన్ని గురించి మనం నేర్చుకుందాం. అతడు దేవునిని ఎలాగ అంగీకరించాడో ఈరోజు మనం చూద్దాం. ఇలాగ మనం చూడడం వల్ల మన యొక్క జీవితాల్లో కూడా మనం దేవునిని ఎలాగ అంగీకరించాలో, దేవునిని ఎలా ఒప్పుకోవాలో మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి ఈ విషయాలు మనం చూస్తూ ముందుకు వెళ్దాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. చాలా జాగ్రత్తగా ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం. ఒక వ్యక్తిని గురించి పరిచయం చేస్తున్నాడు ఇక్కడ ఈ వచనంలో. అలాగుననే ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఏం జరిగించాడో తెలియపరుస్తున్నాడు. మూడో విషయం కింద చదువుతూ వెళ్తే ఆ వ్యక్తి దేవుడిని ఎలా అంగీకరించాడో కూడా తెలియపరుస్తాడు. ఇతని పేరు నయమాను అని ఒక ఆయన ఉన్నాడు. ఇతడు సిరియా దేశానికి సంబంధించిన వాడు. ఇప్పటికి కూడా సిరియా మీరందరూ వార్తల్లో వినుంటారు. ఆ సిరియా దేశానికి సంబంధించిన వాడు. ఆ సిరియా దేశంలో రాజుకి సైన్యాధిపతిగా ఉన్నాడు, కమాండర్గా ఉన్నాడు, కెప్టెన్ లేదంటే. సో ఈ కమాండర్గా ఉన్న ఈయన గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఈ వ్యక్తి ఎలాంటి వాడనంటే చూడండి, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను. ఎవరిపైన జయం కలుగు చేశాడు అని అంటే వారు ఇశ్రాయేలు మీద దండెత్తినప్పుడు
ఇశ్రాయేలు మీద విజయాన్ని అనుగ్రహించాడు సిరియా దేశానికి. ఎవరి వలన అంటే నయమాను వలన. ఎవరి వలన? నయమాను వలన. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలీలు ఎవరో దేవుని ప్రజలు. ఇశ్రాయేలీలు ఎవరో దేవుని ప్రజలు. మరి దేవుని ప్రజలను విడిచి అన్య దేశానికి విజయాన్ని అప్పగించేటువంటి దేవుడు. దేవుని ప్రజలను విడిచిపెట్టి అన్య జనులకు లేదంటే అన్య జనాంగానికి అన్య దేశానికి విజయాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. ఎందుకంటే ప్రాముఖ్యంగా గమనించండి, ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు తప్పక ఏం చేస్తున్నాడంటే సమస్తము నా అందలిదే, సమస్తమును నా అందలిదే, సమస్తము నేను సృజించినదే, సమస్త రాజ్యములు నా ఆధిపత్యంలో ఉన్నవే, సమస్త రాజ్యములను స్థాపించేవాడను సమస్త రాజ్యములను పడద్రోయవాడను నేనే అని ఎవరు నిరూపించాలి అంటే దేవుడు చూపిస్తున్నాడు. ప్రతి సందర్భం ద్వారా దేవుడు చూపిస్తున్నాడు. అందును బట్టే ఎప్పుడైతే ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారో మీ పైన సిరియన్లు విజయం పొందుతారు అన్నట్టుగా సిరియా దేశానికి విజయాన్ని ఇచ్చాడు. విజయాన్ని ఇచ్చి చదవండి ఈసారి. ఇప్పుడు ఈ నయమాను ఎలాంటి వాడనంటే అతడు ఆ విజయం పొందుట వలన తన యజమానునికి ఆయన దృష్టికి గనుడై దయ పొందినవాడు. ఆయన ఏమయ్యాడు? అతడు తన యజమానుని దృష్టికి ఏమయ్యాడు? గనుడై ఉన్నాడు. గమనించండి, మొట్టమొదటిగా ఈయన యొక్క లక్షణాలను ఒకసారి చూద్దాం. ఈ నయమాను అన్న వ్యక్తి యొక్క లక్షణాలను చూద్దాం. ఎందుకంటే ఈ రోజున సమాజంలో అనేక మంది నయమాను వంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు, నయమాను వంటి స్థితి కలిగిన వారు ఉన్నారు. నయమాను వంటి స్థితి కలిగిన వారి యొక్క దృక్పథం ఎలా ఉంది దేవుని విషయంలో, నయమాను దృక్పథం ఎలా ఉందో కూడా మనం చూద్దాం. నయమాను గొప్పవాడే ఉన్నాడు. ఏమై ఉన్నాడు? గొప్పవాడే ఉన్నాడు. ఇతను ప్రాముఖ్యంగా సైన్యాధిపతి అయి ఉన్నాడు. కమాండర్, సైన్యాధిపతి అయి ఉన్నాడు. అంటే సర్వసైన్యాధ్యక్షుడు అనమాట. ఈయన సర్వ సైన్యం ఎవరి మాట వినాలంటే నయమాను మాట వినాలి. సైన్యాధ్యక్షుడు, సైన్యాధిపతి. ఇంకెలా ఉన్నాడు? తన యొక్క రాజు యొక్క దయను పొందిన వాడే ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? తన యొక్క రాజు యొక్క దయను పొందిన వాడే ఉన్నాడు. నాలుగవదిగా ఎలా ఉన్నాడు? మహాపరాక్రమవంతుడు. చూడండి ఏం చెప్తున్నాడు? అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. ఏమై ఉన్నాడు? అతను మహాపరాక్రమశాలి అయి ఉన్నాడు. ఈ విషయాలు నేను ఎందుకు ప్రత్యేకించి ప్రస్తావిస్తున్నానంటే అతని గుణగణాలు చూడండి, అతని స్థితి చూడండి. భౌతికంగా అతను ఉంటున్న దేశంలో అతని స్థితి ఏంటనంటే సర్వ సైన్యాధ్యక్షుడు, అంటే ఈక్వల్ టు హోమ్ మినిస్టర్. ఎవరండి? ఈక్వల్ టు ఇప్పుడు మన యొక్క హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ యొక్క అధికారం ఎంతమంది తెలుసు? హోమ్ మినిస్టర్ యొక్క అధికారం ఎంతమంది తెలుసు? హోమ్ మినిస్టర్ మొత్తం దేశంలో ఉన్న సమస్తాన్ని ఆర్గనైజ్ చేసేవాడు, సమస్తాన్ని ఒక నియమంలో ఉంచేవాడు అనమాట. ఒక ప్రణాళికబద్ధంగా, ఒక కట్టుదిట్టంగా, క్రమబద్ధంగా లా అండ్ ఆర్డర్ని చూస్తూ ఉండేవాడు. ఎవరంటే హోమ్ మినిస్టర్. అలాంటి వాడు ఎవరు? నయమాను. అలాంటి వాని యొక్క ఆలోచన దృక్పథం ఎలా ఉంటుంది ఒకసారి గమనించండి. అలాంటి వాని యొక్క ఆలోచన దృక్పథం ఎలా ఉంటుంది? అతను గర్వించవచ్చు, గొప్పవాడు కాబట్టి, అతని స్థితికి ఎవరు సరితూగరు కాబట్టి, ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. పైగా ఏమని అంటున్నాడంటే పరాక్రమవంతుడు. ఇప్పుడంటే యుద్ధాలు తక్కువగా జరుగుతున్నాయి, అప్పుడు యుద్ధాలు కత్తులతో జరిగేవి కాబట్టి వెళ్ళి జయించుకొచ్చేవాడిని ఏమంటారంటే పరాక్రమవంతుడు అంటాడు. ఇతను పరాక్రమవంతుడు. అతని యొక్క స్థితి చూడండి ఒకసారి. ఏంటండి? అతని యొక్క గర్వము అణిచివేయబడాలి. దేవుని యొక్క సంకల్పం. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఎవరై ఉన్నారు? ఆయన సొంత ప్రజలై ఉన్నారు. అప్పటికి తన సొంత జనాంగము ఎవరి మాట వినాలి? ఆయన మాట వినాలి.
సో వీరు వినట్లేదు, తప్పుతున్నారు మార్గం తప్పినప్పుడల్లా ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన సరి చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? సరి చేస్తూ ఉన్నాడు. రైట్. ఎప్పుడైతే సిరియన్లు వీరిపైన దండెత్తినప్పుడు ఇశ్రాయేలీలు ఓడిపోయారు. ఎవరు ఓడిపోయారు? ఇశ్రాయేలీలు ఓడిపోయారు. సిరియన్లు గెలిచారు. అంటే నయమాను తరపు వారు గెలిచారు. 2వ వచనం నుంచి చూడండి. సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదానిని చెరకొని తేగా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ నయమాను ఉన్నాడు, ఇతడు గొప్పవాడే ఉన్నాడు, సైన్యాధిపతి అయి ఉన్నాడు, తన యొక్క రాజు యొక్క దయను పొందిన వాడే ఉన్నాడు, అలాగనే పరాక్రమశాలి అయి ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఇతనికి ఒక లోపం ఉంది. ఏంటనంటే అతడు కుష్ఠరోగము కలిగిన వాడు. అతడు ఏం కలిగిన వాడు? కుష్ఠరోగము కలిగిన వాడు. అంటే శరీరం అంతా ఉడికిపోయినట్టు, లేదంటే గాయాలు పాలైపోయి పుండ్లు వచ్చేసి కులిపోతుంది శరీరం. అది కుష్ఠరోగం. సో ఆ రోగం కలిగిన వాడు ఇతను. బిగినింగ్ స్టేజ్లో ఉంది ఆ రోగం. ఏ స్టేజ్లో ఉంది? బిగినింగ్ స్టేజ్లో ఉంది. కుష్ఠరోగం వచ్చిన వారిని ఎక్కడ ఉంచారంటే సమాజంలో ఉంచరు. కుష్ఠరోగం వచ్చిన వారిని సమాజంలో ఉంచరు, సమాజానికి వెలుపల ఉంచుతారు. ఆనాటి జనాంగాలన్నిటికీ అదే నియమము, ఇశ్రాయేలీలకు కూడా అదే నియమము. సంఖ్యాకాండంలో 13వ అధ్యాయంలో ఆ విషయము వివరంగా ఉంటుంది. కాబట్టి గమనించండి, ఎవరి గురించి 12వ అధ్యాయంలో ఎవరి గురించి ఉంటుంది అంటే మిరియామును గురించి ఉంటుంది. ఎవరిని గురించి ఉంటుంది? మిరియామును గురించి ఉంటుంది. లేవియా కాండంలో 13వ అధ్యాయంలో అయితే ఎవరు కుష్ఠరోగం వచ్చిన వారు, ఏ పద్ధతిలో ఉన్నవారు ఎక్కడ ఉంచబడాలని చెప్పేసి తెలియపరచబడుతుంది. రైట్. గమనిద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడనంటే ఈ కుష్ఠరోగం వచ్చిన వ్యక్తి, ఇతనికి ఒక మనసులో ఒక ఆందోళన ఉంటుంది. ఏంటనంటే ఇప్పుడు నేను కమాండర్గా ఉన్నాను. ఎలా ఉన్నాను? ఇప్పుడు నేను ఎవరిని? సైన్యాధిపతిని. అందరూ నా మాట వినాలి. ఒకవేళ కుష్ఠరోగం వస్తే అదే నేను ఎక్కడ వేయబడతానంటే ఊరవతల వేయబడతాను. సో ఇతనికి ఆందోళన ఉండొచ్చు. ఒకవేళ ఎప్పుడైతే వీళ్ళు ఇశ్రాయేల్ యొక్క దేశం మీదకి దండెత్తి వారిని జయించి అక్కడి నుంచి మనుషుల్ని బానిసలుగా తీసుకొచ్చారో, నయమాను కూడా ఎవరిని తీసుకొచ్చాడంటే ఒక చిన్నదానిని తీసుకొచ్చాడు. నయమాను కూడా ఎవరిని తీసుకొచ్చాడు? ఒక చిన్నదానిని తీసుకొచ్చాడు. ఆమె అతని ఇంట్లో ఉన్నది. ఆమె ఎక్కడ ఉన్నది? అతని ఇంట్లో ఉన్నది. అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలితో అనెను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈమె చిన్న వ్యక్తి, చిన్న పాప, చిన్నది అని మెన్షన్ చేయబడింది బైబిల్లో. ఈ చిన్న పాప చెరపట్టుకుని రాబడింది. చెరపట్టుకుని వచ్చి అక్కడ పనిగత్తిగా పనిచేస్తుంది, బానిసగా పనిచేస్తుంది. పనిచేస్తున్నప్పటికీ కూడా యజమానుని చూసి, ఎవరు ఆ యజమానుడు అంటే నయమాను, ఆ యజమానుని చూసి ఆమె ఏం చెప్తుందనంటే ఆయనకున్న కుష్ఠరోగాన్ని బట్టి ఒక సొల్యూషన్ చెప్తుంది. ఇప్పుడు కూడా గమనించండి, దేవుడు ఎవరినైనా సరే మార్చాలి అనుకున్నప్పుడు ఘనమైన వ్యక్తుల ద్వారా ఎవరిని మార్చలేదండి. దేవుడు తన యొక్క క్రియను జరిగించాలనుకున్నప్పుడు ఘనమైన వ్యక్తుల ద్వారా క్రియను జరిగించలేదండి. ఎవరి ద్వారా జరిగించారంటే చిన్న వ్యక్తుల ద్వారా జరిగించాడు. ఎవరి ద్వారా జరిగించాడండి? చిన్న వ్యక్తుల ద్వారా. నయమాను చూసినప్పుడేమో పరాక్రమవంతుడు, గొప్పవాడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు, అధికారి. ఈ అమ్మాయిని చూస్తేనేమో బానిస, ఈమె పని చేసుకుంటున్న వ్యక్తి ఈమె. ఆలోచన చేయండి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం మీరు చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం, అక్కడ ఒక మాట ఉంటుంది. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏం చేశాడంటే దేవుడు ఏం చేస్తున్నాడు? బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని ఎంచుకుంటున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని. అంటే ఆలోచించేయండి, దేవుని యొక్క దృక్కోణం ఒకసారి ఆలోచించేయండి. దేవుని యొక్క దృక్కోణం ఎలా ఉన్నదనంటే ఆయన ఎప్పుడు కూడా గనులమైన స్థితిలో చూడలేదు. అలాగనే గనులను మార్చడం కోసం నీచులను ఎంచుకున్నాడు. ఆయన గనులను మార్చడం కోసం నీచులను ఎంచుకున్నాడు. గనులకు బుద్ధి చెప్పడం కోసం, ఒకవేళ గర్వించిన వారైతే వారికి బుద్ధి చెప్పడం కొరకు నీచులను, తక్కువ వారిని, ఎన్నికలేని వారిని ఆయన ఎంచుకున్నాడు.
కాబట్టి ఇక్కడ కూడా చూద్దాం, నయమాను విషయంలో కూడా నయమాను తన యొక్క దేశాన్ని బట్టి, తన యొక్క వృత్తిని బట్టి, తన యొక్క వంశాన్ని బట్టి ఎలా ఉన్నాడంటే ఉన్నతమైన వాడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఉన్నతమైన వాడుగా ఉన్నాడు, ఘనుడుగా ఉన్నాడు. ఈ ఘనుడైన నయమానుని బట్టి దేవుడు ఆలోచన చేసిన విషయం చూడండి. మొట్టమొదటిది, అలాగనే ఈ చిన్నదాని యొక్క దృక్పథం చూడండి. ఆమె ఉన్న యజమానుని పట్ల ఆమెకున్న గౌరవం, ఆమె ఉన్న యజమానుని పట్ల ఆమెకున్న గౌరవం చూడండి. ఈమె బానిసగా తీసుకుని రాబడినప్పటికీ కూడా తన యజమానుని పట్ల ఆమెకు ఎంత గౌరవము, ఎంత ప్రేమ ఉందో చూడండి. అది దేవుని ప్రేమ. అది ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. నేను చెరపట్టుకుని రాబడినప్పటికీ కూడా నేను ఇక్కడ నివసిస్తున్నాను కాబట్టి నా యజమానుని నేనేం చేయాలి? ప్రేమించాలి. నా యజమానుని నేనేం చేయాలి? ఈ విషయాన్ని నేర్చుకోవాలి మనం కూడా. యజమానులను పనికి మనల్ని కుదుర్చుకున్న వారిని మనం ఏం చేస్తూ ఉండాలంటే ప్రేమిస్తూ ఉండాలి. రైట్, ఓకే. సో ఇప్పుడు ఈ ఇద్దరు కంపారిజన్ చూద్దాం. నయమానేమో ఉన్నతమైన వ్యక్తి. నయమాన్ ఎవరు? ఉన్నతమైన వ్యక్తి. ఈ అమ్మాయి ఎవరు? చిన్న పాప. నయమాను గొప్పోడు, ఈమె చిన్న పాప. నయమానేమో సైన్యాధిపతి, ఈమె ఏమో బానిస. నయమాన్ ఎవరు? సైన్యాధిపతి, ఈమె ఏమో బానిస. అతడేమో ఘనమైన స్థితిలో ఉన్నవాడు, ఈమెమో పని చేసుకుంటున్న వ్యక్తి, సర్వెంట్ అనమాట. వీళ్ళిద్దరి యొక్క వ్యత్యాసం చూద్దాం. ఆ యజమానుడికి కుష్ఠరోగం వచ్చిందని తెలిసి ఈ బానిసగా వచ్చిన ఈ చిన్న పాప ఏం చెప్తుందంటే తన యజమానురాలతో చెప్తుంది, అమ్మా అయ్యగారు ఇలాగా కుష్ఠరోగంతో ఉండడం నాకు ఇష్టం లేదు. అయ్యగారు కుష్ఠరోగంతో ఉండడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఆయన కుష్ఠరోగం పోవాలంటే నేను పని చెప్తాను, చేయండి. ఏంటా పని అంటే, మీరు షోమ్రోన్లో ఉన్న దేవుని ప్రవక్త దగ్గరికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళండి? షోమ్రోన్లో ఉన్న సమరయ ప్రాంతం, సమరయలో ఉన్న దేవుని ప్రవక్త దగ్గరికి వెళ్ళండి. ఆయన గొప్ప శక్తి గలవాడు. ఆయన ఏం చేస్తాడంటే అయ్యగారికి కుష్ఠరోగాన్ని తగ్గించగలడు. ఏం చెప్పిందండి? ఈమెకున్న దేవుని పట్ల గౌరవం చూడండి, దేవుని పట్ల విశ్వాసం చూడండి. ఈమె చెరపట్టుకుని రాబడినప్పటికీ కూడా ఎవరిపైన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదంటే దేవుని పైన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. అందుకనే తన యజమానుడికి కుష్ఠరోగం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళమంటుందంటే తన దేవుడైన యెహోవా యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళమంటుంది. ఎవరి దగ్గరికి వెళ్ళమంటుంది? తన దేవుడైన యెహోవా యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళుము అని చెప్తుంది. ఈమెకున్న విశ్వాసం చూడండి, ఈమెకున్న భక్తి చూడండి, దేవుని పైన నమ్మకం చూడండి. దేవుని పైన నమ్మదగిన వాడాయన, సమస్తమును చేయువాడాయన, ఆయన ఈ రోగాన్ని మానపగలడని ఎంత నమ్మింది ఈమె. ఆ విషయాన్ని మనం ఒకసారి నేర్చుకోవాలి. రెండవది, ఎప్పుడైతే ఈ మాట చెప్పబడిందో నయమానుకి, నయమాను ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే రాజు దగ్గరికి వెళ్ళాడు. ఏ రాజు? సిరియా రాజు. ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? సిరియా రాజు. అప్పటి సిరియా రాజు ఎవరంటే బెన్హదదు. ఎవరండి? బెన్హదదు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే, రాజా, మా ఇంట్లో ఒక చిన్నది ఉంది. ఇశ్రాయేల్ దేశం మీద దండెత్తినప్పుడు ఆమెను నేను తీసుకొచ్చాను. నాకు ఇలా కలిగిన కుష్ఠరోగాన్ని బట్టి ఆ చిన్నది ఏం చెప్పిందనంటే వారి దేశంలో ఉన్న ప్రవక్త యొద్దకు నన్ను వెళ్ళమంది. నా కుష్ఠరోగం ఏమవుతుంది అన్న వెంటనే, మరి ఈయన ఎవరు? చీఫ్ కమాండర్. ఎవరైనా? చీఫ్ కమాండర్, సైన్యాధిపతి కదా. వెంటనే రాజు ఏం చేశాడంటే, నేను ఇశ్రాయేల్ దేశానికి, ఇశ్రాయేల్ రాజుకి వర్తమానాన్ని పంపుతాను. ఎవరు వస్తున్నారని? నా సైన్యాధ్యక్షుడు వస్తున్నాడు, నా సైన్యాధికారి వస్తున్నాడు. ఏం చేయడం కోసం? మీ దేశంలో ఒక పని నిమిత్తం వస్తున్నాడు అని చెప్పేసి నేను లేఖను పంపుతాను, నువ్వు వెళ్ళు అంటాడు. 4వ వచనం నుంచి చూడండి. నయమాను రాజునద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు 20 మనుగు. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. తన యొక్క కుష్ఠరోగము నయం చేసుకోవడం కోసం నయమాను ఇశ్రాయేలు దేశంలోనికి ఎంత ధనాన్ని తీసుకెళ్ళాడో చూడండి ఒకసారి. చదవండి ఒకసారి. 20 మనుగుల వెండియు, 1,20,000 రూపాయల బంగారును,
10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక ట్రాన్స్లిటరేషన్ ఎర్రర్ ఉంది. ఏంటనంటే 1,20,000 రూపాయల బంగారు మనుగులు అన్నారు. అప్పుడు రోజుకి 1,20,000 రాసేసారు ట్రాన్స్లేషన్ చేసే టైంకి, 17th సెంచరీలోకి. నార్మల్గా అయితే ఎంత తీసుకెళ్ళాడనంటే అతను 6,000 పీసెస్ ఆఫ్ గోల్డ్ తీసుకెళ్ళాడు. ఎంత తీసుకెళ్ళాడండి? 6,000 బంగారు నాణాలు తీసుకెళ్ళాడు. అంటే ఒక నాణం వచ్చేసి 10 గ్రాములు, ఒక నాణం వచ్చేసి 10 గ్రాములు. సో 6,000 బంగారు నాణాలు అంటే ఎన్ని తీసుకెళ్ళాడండి? 60,000 గ్రాములు బంగారం తీసుకెళ్ళాడు. 60,000 గ్రాములు అంటే 60 కేజీలు సుమారుగా. ఎన్ని కేజీలు? 60 కేజీలు తీసుకెళ్ళాడు. 60 కేజీ బంగారం ఎంత అండి ఇప్పుడు? కేజీ బంగారం ఎంత? 56 లక్షలండి. ఎంతండి? 10 గ్రాములు 60,000 వేసుకుందాం. ఇప్పుడు ఎంత ఉందండి? 56,000. 22 క్యారెట్ అయితే 56,000 ఉందండి. 24 క్యారెట్ అయితే 64,000 ఎంత ఉందండి, రైట్? సో ఇప్పుడు ఎంత వేసుకుందాం? 10 గ్రాములకి అంటే 1000 గ్రాములు అంటే కేజీ కదా, ఇంటూ 100 వేద్దాం. 52,000 ఇంటూ 100 ఎంతండి? 52 lakhs అండి. అంతేనా? ఆలోచన చేయండి ఒకసారి. అంటే ఒక కేజీ వచ్చేసి ఎంత? 52 లక్షల చిల్లరే, లేదంటే 56,000 కదా సార్, 56 లక్షల చిల్లరే సంథింగ్. ఎన్ని కేజీలు పట్టుకెళ్ళాడు ఈయన? సుమారుగా 68 కేజీలు పట్టుకెళ్ళాడండి. ఎంత పట్టుకెళ్ళాడు? 68 ఇంటూ 56 లక్షలు వేస్తే అది క్యాలిక్యులేటర్లో మీరు క్యాలిక్యులేట్ చేసుకుని, నేను క్యాలిక్యులేట్ చేయలేను. కానీ అంటే నేను ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే, అతని యొక్క కుష్ఠరోగాన్ని నయం చేసుకోవడం కోసం అతనుకున్న ఆతృత చూడండి. అతనికి కూడా అతను అంత బంగారాన్ని తీసుకుని వెళ్ళాడంటే, ఇంత బంగారాన్ని, ఇంత వెండిని, 10 దుస్తుల బట్టలను తీసుకుని వెళ్ళినప్పుడు ఆ రాజు ఏం చేయకపోవచ్చు అంటే తిరస్కరించడు తప్పకుండా. అంటే ఈ నయమాల్లో ఏ ఆలోచన ఉందంటే, తప్పకుండా నా కుష్ఠరోగము నయం చేయబడాలి. ఎందుకు అంటే నేను ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తిని, సైన్యాధిపతినైన నేను నా కుష్ఠరోగం కనుక ఎక్కువయ్యి అది బయటికి కనబడిపోయే స్థితిలోనికి వచ్చిందనుకో, నేను ఎక్కడ వేయబడతానంటే ఊరు అవతల వేయబడతాను. జనులు ఎవరు నన్ను చూడరు. అప్పటి వరకు నేను శాసించే స్థితిలో ఉన్న నేను బయట ఉండిపోయి ఏం చేయాలంటే అడుక్కోవాల్సి వస్తుందేమో. ఒకవేళ హీనంగా చూస్తారు నన్ను, ఎవరు ఇష్టపడరు, అక్కడి నుంచి నేను మరణించిపోతాను. ఏమైపోతాను? క్రమక్రమంగా ఏమవుతుందంటే మరణిస్తాడనమాట, శరీరం కూలిపోయి. కాబట్టి నేను అంత హీనమైన దశలోకి వెళ్ళిపోకూడదు. నాకు ఇది ఎలాగైనా సరే నయమైతే బాగున్ను అన్న ఆలోచన ఎవరిలో ఉందంటే నయమాన్లో ఉంది. అది ఎలాగైనా సరే తగ్గిపోవాలన్న ఆలోచన ఉంది. ఎప్పుడైతే ఈ చిన్నది చెప్పినప్పుడు యాక్సెప్టెన్స్ అనేది ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ అండి? బానిస నువ్వెందుకు చెప్పావే అనుకోలేదు. మొట్టమొదటిది గమనించండి. ఏమనుకోలేదు? బానిసవే నువ్వెందుకు చెప్పావు అనుకోలేదు. చిన్నదాని నీకేం తెలుసు అనుకోలేదు. మా దేశంలో దేవతలు లేరా? మా దేశంలో దేవతలకి నైవేద్యం పెట్టే పూజారులు కానీ, అర్చకులు కానీ, లేదంటే ప్రవక్తలు కానీ లేరా మా దేశంలో అని అనుకున్నాడా నయమాను? అనుకున్నాడండి? అనుకోలేదండి. అనుకోకుండా ఏం చేశాడంటే ఆ చిన్నది చెప్పినప్పుడు తనకి ఏం జరగాలంటే కుష్ఠరోగము నయం కావాలి. తనకున్న ఒకే ఒక ఆలోచన, ఏం చేయాలి? నా కుష్ఠరోగము నయం అవ్వాలి. సో ఏం చేశాడు? 10 తలాంతుల వెండిని, అంటే 20 మణుగుల వెండిని తీసుకొచ్చాడు. 20 మణుగుల వెండిని తీసుకొచ్చాడు. అంటే సుమారుగా ఎన్ని కేజీలు అంటే 500 కేజీలు. ఎన్ని కేజీలు? అక్కడ మెన్షన్ అంటే ట్రాన్స్లిటరేషన్ ఎర్రని ఎందుకనంటే అందుకని అన్నాను. ఎన్ని కేజీలు బంగారం వెండిని తీసుకొచ్చాడు? సుమారుగా 500 కేజీలు వెండిని తీసుకొచ్చాడు. 400 నుంచి 500 వేసుకుందాం. 400 కేజీలు వెండి అనుకుందాం. మరలా కేజీ వెండి 70,000. కేజీ వెండి 70,000. ఎన్ని కేజీలు తీసుకొచ్చాడు? 400 కేజీలు తీసుకొచ్చాడు. ఓకేనండి. 2,80,000. తర్వాత ఇంకో 2 సున్నాలు వేసుకోండి. 28 లక్షలు, 2,80,00,000. ఓకే, అంతే కదా? సో 2,80,00,000 ఇది. అదేమో సమ్ అమౌంట్ ఎంతో ఉంది. తన యొక్క కుష్ఠరోగాన్ని నయం చేసుకోవడం కోసం నయమని ఎంత వెచ్చించాడు చూడండి. కోట్ల రూపాయలని వెచ్చించాడు. అంటే అక్కడ గమనించండి, ఎందుకు అంత వెచ్చించాడు నయమాను?
రోగం అలాంటిది. ఎందుకు తెలుసా? అది నయం కాదు. కుష్ఠరోగం ఒకసారి ఒక వ్యక్తి వచ్చిందంటే అది పూర్తిగా నయం కావడం అనేది జరగదు పని. సో ఈమె ఏం చెప్తుంది? తప్పకుండా అక్కడ ప్రవక్త దగ్గరికి వెళ్తే మీకు ఆ రోగము పోతుంది అని చెప్పింది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయాలి? ఆ రోగం నా నుంచి పోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ రోగము నా నుంచి పోవాలి అని అతనుకున్న దృఢ నిశ్చయించుకుని వెళ్ళాడు. ఇక్కడ రెండు ఇన్స్టెన్స్లు కనబడతాయి. మరలా ఇక్కడ రెండు ఇన్స్టెన్స్లు కనబడతాయి. సిరియా దేశంలో నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు. ఎక్కడికి? ఇశ్రాయేల్ దేశంలోనికి. ఇశ్రాయేల్ దేశంలోనికి ఒక వ్యక్తి వచ్చి ఏం చేయమన్నాడంటే స్వస్థతను అనుగ్రహించు అని అడుగుతున్నాడు. స్వస్థత అనుగ్రహించు అని అడుగుతున్నాడు. ఆ వచనం చూద్దాం. ఆ ఇశ్రాయేల్ రాజు యొక్క రియాక్షన్ కూడా చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి 6వ వచనంలో. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. అప్పటికే జయించి ఉంది సిరియా దేశం. మరలా పత్రిక వచ్చింది. ఏమని? నా సైన్యాధ్యక్షుడై ఉన్న నయమానికి ఏం చేయాలి? నువ్వు కుష్ఠరోగాన్ని నయం చేయాలి, తగ్గించాలి అని నీకు ఏం చేస్తాను? పత్రికను జారీ చేస్తున్నాను. ఒక పత్రిక శత్రు దేశం నుంచి వచ్చిందంటే యుద్ధానికి సంకేతం అని అర్థం. ఒక పత్రిక శత్రు దేశం నుంచి వచ్చిందంటే యుద్ధానికి సంకేతం. 7వ వచనం చూడండి. ఇశ్రాయేలు రాజు అప్పుడు యెరోబాము ఉన్నాడు, యెహోరాము ఉన్నాడు అప్పటికి. ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడునా? ఒకరికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుటమేమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడనను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే సిరియా రాజు ఇశ్రాయేల్ రాజుకి పంపించాడో వర్తమానాన్ని, పత్రికను పంపించాడో, ఒకవేళ ఇశ్రాయేల్ రాజు కనుక సంపూర్ణంగా యెహోవా దేవుని విశ్వాసం ఉంచినట్లయితే ఎవరిని ఎరుగుదురంటే అతని దేశంలో ఉన్న ఎలీషాను ఎరుగుదుడు. ఎవరిని ఎరుగుదుడు? అతని దేశంలో ఉన్న యెహోవా ప్రవక్త అయిన ఎలీషాను ఎరుగుదుడు. ఇతను గుర్తించలేదు ఎలీషా శక్తిని. ప్రాముఖ్యంగా యెహోవా దేవుని యొక్క శక్తిని గుర్తించలేదు. గుర్తించక ఏం చేస్తున్నాడనంటే భయపడిపోతున్నాడు. ఎప్పుడైతే సిరియా దేశంలో నుంచి వర్తమానం వచ్చిందో, వర్తమానం వచ్చిన వెంటనే ఇతను ఏం పడేసుకున్నాడు? తల పట్టేసుకుని వస్త్రములు చింపుకుని బెంబెలెత్తిపోతున్నాడు, హడలిపోతున్నాడు, రోధిస్తున్నాడు. ఏమని? చంపుటకును బ్రతికించుటకును నేనేమన్నా దేవుడినా? చంపడానికి బ్రతికించడానికి కారకుడైన దేవుడు నీ పక్షాన ఉన్నాడని ఎవరు గుర్తించలేదు? యెహోరాము గుర్తించలేదు. గుర్తించాడా? గుర్తించలేదు. నేను దేవుడినా అని అడుగుతున్నాడు, కానీ నా దేవుడని యెహోవా సర్వశక్తిమంతుడు, ఆయన బ్రతికించగలడు, ఆయన మరణంలోకి పంపగలడు అని గుర్తించాడంటే గుర్తించలేదు. వాడి కుష్ఠరోగాన్ని నేను మాన్పగలనా అని అడుగుతున్నాడు, కానీ వాడి కుష్ఠరోగాన్ని సంపూర్ణంగా సమూలంగా నయం చేసేవాడు ఎవరంటే నా సర్వశక్తిమంతుడైన దేవుడని యెహోవా అని ఎవరు గుర్తించలేదు? యెహోరాము గుర్తించలేదు. గుర్తించాడా? గుర్తించలేదు. గుర్తించక భయపడిపోయి దానికి వస్త్రాలు చింపుకుని రోధిస్తున్నాడు. అంటే ఒకవేళ ఇతని యొక్క కుష్ఠము గనక నేను నయం చేయకపోతే మరలా నా మీదకి ఏమొస్తుంది? యుద్ధం వస్తుంది. మరలా నా మీదకి ఏమొస్తుంది? యుద్ధం వస్తుంది అని భయపడిపోతున్నాడు, రోధిస్తున్నాడు. ఈ వర్తమానము ఎవరి యొద్దకు వెళ్ళింది? ఈ వర్తమానం ఎవరి యొద్దకు వెళ్ళింది? ఎలీషా యొద్దకు వెళ్ళింది. చదవండి ఆ వచనం. ఇశ్రాయేల్ రాజు తన వస్త్రములు చింపుకునే సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతనిని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేశాను. ఈ వర్తమానం ఎవరికి వెళ్ళింది? ఎలీషాకి వెళ్ళింది. రాజుని తిడుతున్నాడు, బుద్ధి లేనోడా. ఏమని తిడుతున్నాడు? బుద్ధి లేనోడా, ఇశ్రాయేలులో దేవుని ప్రవక్త ఉన్నాడని నువ్వు ఎరుగవా? ఇశ్రాయేలులో దేవుని ప్రవక్త ఉన్నాడని నువ్వు ఎరుగవా? దేవుని ప్రవక్తకు ఆయన తోడుగా ఉన్నాడని నువ్వు ఎరుగవా? నువ్వు మర్చిపోయావేమో. వస్తే రానివ్వు. ఎవరిని? నయమానుని వస్తే రానివ్వు. ఇశ్రాయేలులో సజీవుడైన దేవుని ప్రవక్త ఉన్నాడని అతడు తెలుసుకుంటాడు. వస్తే గనక ఏం తెలుసుకుంటాడు అతను? ఇశ్రాయేలులో సజీవుడైన దేవుడైన యెహోవా యొక్క ప్రవక్త ఉన్నాడని అతడు తెలుసుకుంటాడు. రానివ్వు అని రాజుకి వర్తమానము పంపెట్టు. చూడండి ఒకసారి.
ఇశ్రాయేల్ రాజుకి ఏ నమ్మకం లేదు? ఇశ్రాయేల్ రాజుకి ఏ నమ్మకం లేదు? దేవుని పైన నమ్మకం లేదు. సర్వశక్తిమంతుడైన దేవుడు నా పక్షాన ఉన్న నమ్మకము ఇశ్రాయేల్ రాజుకు లేదు. అంటే ఎంత బుద్ధిహీనతలో ఉండిపోయాడో చూడండి, అక్కడ కనబడుతుంది. ఆ బుద్ధిహీనత మనకు కనబడుతుంది. ఇక్కడ ఆ బుద్ధిహీనత మనకి కనబడుతుంది. కానీ ఎలీషాకు తెలుసు తన పక్షాన ఎవరున్నారు. ఎవరికి తెలుసు? ఎందుకంటే తన 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 గురువైన ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు ఎలాగూ దేవుడు ఆయన్ని తీసుకున్నాడో ఎలీషా కళ్ళారా చూశాడు. ఏలియాతో వెళ్తున్నాడు. ఎలీషా యొక్క గొప్పతనం చూడండి. ఏలియాను దేవుడు తీసుకుని పోవటానికి రెడీగా ఉన్నాడు. రెడీగా ఉన్నప్పుడు ఎలీషా ఎవరిని విడిచిపెట్టలేదండి, ఏలియాను విడిచిపెట్టట్లేదు. ఎవడొచ్చి డిస్టర్బ్ చేసినా, ఎవడొచ్చి ఏ రకమైన ప్రశ్న అడిగినా, సర్లే నువ్వు వెళ్ళు, నేను ఎవరిని ఫాలో అవ్వాలి? ఎవడైనా వచ్చి క్వశ్చన్ అడిగాడు అనుకో, ఈ రోజున మీ గురువైన ఏలియాని తీసుకుపోతున్నాడు అంట కదండి, నాకు తెలుసులే నువ్వు కూర్చో. ఎలాగండి? మీ గురువైన ఏలియాను దేవుడు తీసుకోపోతున్నాడంట కదా అంటే, నాకు తెలుసులే నువ్వు కూర్చో. ఎందుకు? పొరపాటున వీడితో మాట్లాడడానికి ఇటు తిరిగాడు అనుకో, ఎవరు మిస్ అయిపోతారు? ఏలియా మిస్ అయిపోతారు. సో ఎవరికి ఇష్టం లేదంటే ఎలీషాకి ఇష్టం లేదు. ఆలోచన చేయండి. కాబట్టి ఎంత దూరం వెళ్తే అంత దూరం. నన్ను సిరియా వైపు వెళ్ళమన్నాడని చెప్తే లేదు నేను వస్తానంటాడు. నేను ఐగుప్తు వైపు వేరే ప్రాంతం వైపు వెళ్ళమన్నాడంటే అటువైపు కూడా నేను వస్తాను అని అంటూ ఏం చేస్తూ ఉండేవాడండి? ఏలియాను వెంబడిస్తూనే ఉన్నాడు. ఎలాగైతేనే శక్తిని పొందుకున్నాడా? ఎలాగైతేనే, అది వేరే పాఠం, మళ్ళీ మనకు లేట్ అయిపోద్ది కాబట్టి అక్కడికి వెళ్తలేదు. కానీ ఎలాగైతేనే శక్తిని పొందుకున్నాడు. పొందుకుని జీవము గల దేవుడైన యెహోవా యొక్క ప్రవక్తను నేను, నా దగ్గర నాతో పాటుగా నాకు తోడుగా ఎవరున్నారు? దేవుడున్నాడు. నేను జరిగించే ప్రతిక్రియ ఎవరు జరిగిస్తారో ఆయనే జరిగిస్తారు. నా ద్వారా సమస్తమును మేలుకరంగా, సమస్తమును ప్రయోజనకరంగా, సమస్త జనులు తెలుసుకున్నట్లుగా అనేకమైన కార్యములు ఆయన జరిగిస్తాడు అని ఎలీషా విశ్వసించి రాణి నయమానుని వస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఏం జరుగుతుంది? ఇశ్రాయేలులో దేవుని ప్రవక్త ఉన్నాడు. ఇశ్రాయేలులో ఎవరున్నారని తెలుసుకుంటాడు అతను. దేవుని ప్రవక్త ఉన్నాడు అని తెలుసుకుంటాడు. ఈరోజున గమనించాలి, విశ్వాసలేని మనలో ప్రాముఖ్యంగా ఏ నమ్మకం ఉండాలంటే, నేను జీవము గల దేవుని కుమారుడను, జీవము గల దేవుని కుమార్తెను అన్న నమ్మకము, అన్న విశ్వాసము మనలో ఉండాలి. దేవుడు ఎల్లప్పుడూ మన పక్షముగా ఉండును అన్న నమ్మకం మనలో ఉండాలి. ఆ విశ్వాసము, ఆ దృఢ నిశ్చయము మనలో ఉండాలి. నేను దేవుని కుమారుడను. ఆ నిశ్చయం నాలో ఉండినప్పుడే నేను దేవుని త్రోవల నుంచి తొలగిపోకుండా ఉంటాను. దేవునికి అనేకులు ఎదుట సాక్షిగా నిలబడతాను. రైట్. సో ఇప్పుడు నయమాను రమ్మన్నాడు. ఈ వర్తమానం రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు నయమానుతో చెప్పేశాడు. ఏమని చెప్పేశాడు? ఎలీషా యొద్దకు వెళ్ళండి. సో ఇప్పుడు గమనించండి, ఇక్కడ మరలా యాటిట్యూడ్ చెప్తాను. నయమాను యొక్క యాటిట్యూడ్. నయమాను ఎవరు? సైన్యాధిపతి. నయమాను ఎవడు? సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతికి ఉన్న యాటిట్యూడ్ ఎవడికి తల ఉంచుతాడా? తల ఉంచడు. పైగా ఎలీషా ఎవరు? శత్రుదేశంలో ఉన్నవాడు. ఎవరో ఎలీషా శత్రుదేశంలో ఉన్నవాడు. సో శత్రుదేశంలో ఉన్నవాడికి తల ఉంచడం అంటే అది జరగని పని. పైగా ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు కాదు. మళ్ళా ఎవరెళ్ళి పైగా ఓడిపోయినోడు దగ్గరికి గెలిచినోడు వచ్చి తల ఉంచుతాడా? తల ఉంచడం. కాబట్టి ఇక్కడ జరిగిన ప్రక్రియ చూడండి. నయమాను వచ్చి ఎలీషా గృహం ద్వారం బయట నిలబడతాడు తప్ప లోపలికి వెళ్ళడం, నమస్కరించడు, ఆయన్ని సాగిలిపడి అడగడేమిని బయట నిలబడతాడు. చూడండి, ఆ వచనం చదవండి. ఇక్కడి నుంచి ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, చాలా అద్భుతంగా కనబడుతుంటుంది. ఇతని యొక్క ఆ బిహేవియర్, అతని ప్రవర్తన, ఆ యాటిట్యూడ్ని చూసినప్పుడు ఎలీషా దేవుని పైన అనుకున్న ఎలీషాకు కూడా ఒక యాటిట్యూడ్ ఉంది. ఇక్కడ నయమాను యాటిట్యూడ్ కనబడుతుంది, అలాగనే ఎలీషా యాటిట్యూడ్ కూడా కనబడుతుంది. చూద్దాం ఒకసారి. నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, గిల్గాలులో ఉన్నాడు. ఎవరు? ఎలీషా. ఎక్కడున్నాడు? గిల్గాలులో ఉన్నాడు. గిల్గాలులో ఉన్నప్పుడు నయమాను రథములతోనూ గుర్రములతోనూ వచ్చాడు. చారెట్ మీద రావడం మనకు తెలిసిన విషయమే. రథాల్లో రాజులు కానీ సైన్యాధిపతులు కానీ రథాల్లోనే
వస్తారు. సో రథం మీద వచ్చాడు, టీవీగా వచ్చాడు. వచ్చి ఎక్కడ ఆగిపోయారు? ఇతని యొక్క ఆలోచన ఇప్పుడు ప్రవక్తే వచ్చి ఎదుర్కొని ఇతను తాకి నీ కుష్టం పోద్ది పో అని చెప్పాలి. ఆయన ఆలోచన చూడండి ఒకసారి. కానీ ఎలీషా ఆలోచన చూడండి. ఇక్కడ గమనించాలి. అంటే దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క వాక్ చేత కార్యాలు చేస్తాడో అని చెప్పడానికి ఎలీషా ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ విజయం పొందేశారు. వాళ్ళు ఏం పొందేశారు? విజయం పొందేశారు. కానీ మీరు విజయం పొందారు, కానీ మా దేవుడిని యెహోవా మమ్మల్ని విడిచిపెట్టలేదు అన్న ప్రూఫ్ ఎవరికి కనబడాలి? వారికి కనబడాలి. సో ఇప్పుడు ఇక్కడ విషయం చూడండి. రథములు దిగేసి ద్వారం ఎదుర నిల్చున్నప్పుడు ఎలీషా ఏమంటున్నాడు చూడండి. ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరల బాగే, నీవు శుద్ధుడు వగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపిన. ఎవరిని పంపించాడు? ఒక మెసెంజర్ను పంపించాడు. ఏం చేయమని? ఎలీషా కూడా రాలేదు బయటికి. ఎలీషా వచ్చాడు బయటికి. చూడండి ఒకసారి. అంటే ఇక్కడ మాట చూడండి. సర్వశక్తివంతుడైన దేవుని యొక్క చిత్తం చూడండి. సర్వశక్తివంతుడైన దేవుడు తన యొక్క ప్రవక్తల యొక్క మాటను ఎలాగూ నెరవేరుస్తాడో చూడండి ఒకసారి. మాట శ్రేష్టము, మాట వినుట శ్రేష్టము. తెలుసు మీ అందరికీ. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మోషేను దండించాడు దేవుడు, మోషేను ఖండించాడు దేవుడు. ఎందుకనంటే మాట ద్వారా నేను కార్యములు చేయగలను అని చెప్పేసి ఇశ్రాయేలు తెలుసుకొనకుండానట్లు నువ్వు నన్ను అపవిత్రపరిచావు, అఘోరపరిచావు అని అన్నాడు. అంటే మాటకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు? వాక్కుకు చాలా ప్రాధాన్యత ఇచ్చాడండి. ఆయన శక్తిని వెల్లడిపరచడానికి, ఆయన శక్తిని కనుపరచడానికి, ఆయన నోటి మాట ద్వారా సమస్త కార్యములు చేయగలడు అని చెప్పడానికి ఆయన ఎంత మాత్రమూ వెనకాడలేదండి. మోషేనే వెళ్ళలేదు కనాన్ దేశానికి. వెళ్ళనిచ్చాడా? నా వాక్ శక్తిని నువ్వు నిరూపించలేకపోయావు అని చెప్పేసి. సో ఇక్కడ దేవునికి తప్పకుండా ఉన్న లక్షణం ఏంటంటే ఆయన నోటి మాట ద్వారా ఆయన కార్యములు జరిగించగలడు. ఆయన దృష్టి ఉంటే, ఆయన కాపుదల ఉంటే, ఆయనకు తోడ్పాటు ఉంటే, ఆయన ప్రవక్తల నోటి మాట ద్వారా కూడా. అందుకని చూడండి, ఎలీషా యొక్క వస్త్రపు చెంగు తాగితే శల్యం అయిపోయిన ఎముకల్లో నుంచి జీవం వచ్చిందా? వచ్చిందండి. మనిషి బ్రతికింపడ్డాడు మరలా సమాధిలో. ఆలోచన చేయండి. అంత శక్తి ఉంది అప్పట్లో. దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన శక్తి కనుపరచబడాలి. ఇప్పుడు కనుపరచబడుతుందంటే లేదు. ఎందుకంటే సమస్తమును ఎవరి ద్వారా కనుపరిచేశాడంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా కనుపరిచేశాడు. ఈ రోజుల్లో ఇంకా అలాంటివి ఏమన్నా ఉన్నాయి? నిద్రలో మాట్లాడతానన్నాడో, దర్శనంలో మాట్లాడతానన్నాడో అని అన్నా సరే లేవు. ఉన్నాయా? లేవు. మోషేను, అహరోను, మిరియాములు నిందించినప్పుడు మిరియాముతో ఒక మాట అంటాడు. నేను ఒకవేళ మిగిలిన వారు ఎవరితోనైనా సరే కలలో దర్శనం ముందు కనబడతానేమో, కానీ మోషేతో నేను ఎలా కనబడుతున్న వాడిని? ముఖాముఖిగా కనబడుతున్నామని దేవుడే చెప్పాడు. ఒకవేళ కళ్ళలో కనబడుతున్నాడని ఆ వచనాన్ని తీసుకుని కలలో నాకు కనబడ్డాడని చెప్పేవారు అనేక మంది ఉన్నారు. ఆ వచనాన్ని తీసుకుని కలలో దైవ దర్శనం జరిగిందని చెప్పేవారు అనేక మంది ఉన్నారు. లేదు, తప్పు. ఇప్పుడైతే లేదు. సమస్తమును యేసు ప్రభు ద్వారా కనుపరిచేశాడు. సమస్తమును యేసు ప్రభు ద్వారా కనిపరిచాడు. ఈ విషయంలో చాలా క్లియర్గా ఉండాలి. రైట్. సో నయమాను ద్వారం ఎద్దకు వచ్చి నిలబడిన వెంటనే ఎలీషా లోపలే ఉండి ఎవరిని పంపించాడు? దూతను పంపించి యోర్దాను నది దగ్గరికి వెళ్ళి 7 మార్లు దాంట్లో నువ్వు మునిగి లేవు, స్నానం చేసినప్పుడు ఏం జరుగుతుంది? నీవు నీ కుష్ఠరోగం పోగొట్టుకుంటావు, శుద్ధుడు అవుతావు, నీ శరీరం బాగు చేయబడుతుంది అని చెప్పినప్పుడు ఇతను అంటాడు కదా, దమస్కులో నాకు నదులు లేవా? 2 నదులు చెప్తాడు. దమస్కును ఆనుకున్న నదుల గురించి చెప్తాడు. చూడండి ఒకసారి. అందుకు నయమాను కోపం తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మానుపునని నేను అనుకుంటుని. ఇతడి యొక్క ఆలోచన ఏంటి? ఎలా మాన్పాలనుకున్నాడు? ఇప్పుడు నేను సర్వసైన్యాధ్యక్షుడిని కాబట్టి నన్ను చూసిన వెంటనే, ఆల్రెడీ యుద్ధంలో జయించిన వాడిని కాబట్టి నన్ను చూసిన వెంటనే నయమాను పరుగు నా దగ్గరికి వచ్చి నీకేం కావాలి అని నన్ను అడిగి నీ కుష్ఠరోగం నయం చేయబడాలా, ఉపన్యాస్తా నాకు జీవం గల దేవుని తోడు నీ కుష్ఠరోగం మానిపోవును గాక అని చెప్పేసి ఏం చేయాలనుకున్నాడో చెయ్యిని ఆడించి
కుష్ఠరోగాన్ని మానపాలే అనుకున్నాడు. కానీ ఇతను ఏం చెప్తున్నాడు? యోర్దాను నదిలోనికి వెళ్ళి స్నానం చెయ్యి అని చెప్తున్నాడు. ఇది నాకు నచ్చలే. ఎందుకని? ఉన్నతమైన స్థానంలో ఉన్న నేను, గొప్ప స్థానంలో ఉన్న నేను, గొప్ప స్థితిలో ఉన్న నేను నది దగ్గరికి వెళ్ళి స్నానం చేయడం ఏంటి? మా దగ్గర లేవా ఆ బోట్ నదులు? మాకు దమస్కులో ఉన్న నదులు యోర్దాను నది కంటే గొప్పవి కావా? చూడండి, చెప్తాడా కింద చూడండి. దమస్కు నదులైన అబానాయును, పర్ఫరును ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? దమస్కులో ప్రవహించే నదులు, దమస్కును ఆనుకుని ప్రవహించే నదులు ఆ రెండు. ఏమంటున్నాడండి? ఆ రెండు నదులు ఇశ్రాయేలులో ఉన్న సమస్త నదుల కంటే శ్రేష్టమైనవి కావా అని అడుగుతున్నాడు. చదవండి. వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. కోపం వచ్చేసింది. ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. యాజకుడు వచ్చి, దైవజనుడు వచ్చి నా పైన చేతులుంచి నీ రోగమంతయు నయమైపోనుగాక, జీవము గల దేవుడు తోడు అని చెప్తాడు అనుకున్నాడు. కానీ ఇతడేమో నదిలోనికి వెళ్ళి స్నానం చేయమన్నాడు. కోపం వచ్చేసింది, రౌద్రం వచ్చేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు సేవకుల్లో ఒకడు అన్నాడు కదా, అయ్యా, ఏమన్నాడండి? అయ్యా, ఇక్కడ ఈ ప్రవక్త చాలా శక్తి గలవాడు, ఇతని మాట చాలా శ్రేష్టమైంది, వినండి. చూడండి, ఆ మాట చదవండి ఒకసారి. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినట్లా నువ్వు చేయకుందువా? ఏమంటున్నాడండి? ఒకవేళ నువ్వు 10 మందికి భోజనం పెట్టు, 100 మందిని ఆదరించు, 2000 మందికి బంగారాన్ని పంచు అనంటే నువ్వు పంచవా? కుష్ఠరోగం పోవడానికే పంచుతావు కదా. మరి అతను ఏం చేయమనలేదే, నిన్నేం చేయమన్నాడు? కేవలం స్నానం చేయమన్నాడు. అతని మాట నువ్వు వింటే మంచిదే కదా. చదవండి. అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలే కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనే అతడు శుద్ధుడాయను. ఏం జరిగిందండి? ఆలోచించండి ఒకసారి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఒక వ్యక్తి దేవునికి లేదా దైవ సేవకుడి మాటకు లోబడితేనే తప్ప దేవుడు అతని జీవితంలో కార్యములను జరిగిస్తాడా? జరిగించడు. ఒకవేళ నయమాను గనక వెనక్కి తిరిగి వెళ్ళిపోతే అతడు శుద్ధుడవునా? నా దేశంలోనే బోలెడని నదులు ఉన్నాయి, వాటిలో నేను శుద్ధుడు కాలేనా, ఇక్కడ స్నానం చేయడం ఏంటి అనుకుంటే నయమాను శుద్ధుడవునా? శుద్ధుడవుడు. అంటే ఆలోచించేయండి. అందుకనే దేవుడు అన్నాడు, మాట వినుట శ్రేష్టం. మొట్టమొదటిది, దేవుడు వాక్కు ద్వారా సమస్త కార్యములను జరిగించగలడు. ఇక్కడ శక్తి చూడండి. నదిలో శక్తి లేదు. నదిలో శక్తి ఉందా? ఎక్కడ శక్తి ఉంది? జీవము గల దేవుని మాటలో శక్తి ఉంది. జీవము గల దేవుని యాజకుడైన ప్రవక్తలో శక్తి ఉన్నది. ప్రవక్త యొక్క మాటలో శక్తి ఉంది. అతడు చెప్పినప్పుడు అతడు ప్రవక్త కాబట్టి, నీతి గల వ్యక్తి కాబట్టి, దేవునికి లోబడిన వ్యక్తి కాబట్టి, దేవునికి భయపడే వ్యక్తి కాబట్టి, ఆయన ద్వారా సమస్త క్రియలు దేవుడు జరిగించేవాడు కాబట్టి అతడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట ప్రకారంగా జరగాలి. కాబట్టి యోర్దాను నదిలో అతను మునిగినప్పుడు ఒకటోసారి మునిగాడు, ఏమవలేదు. రెండోసారి మునిగాడు, ఏమవలేదు. చూసుకున్నాడు, ఏంటి నా బాడీ ఇంకా అలాగే ఉందనుకుంటున్నాడు. మూడోసారి మునిగాడు, అలాగే ఉన్నాడు. 7వ మారు మునిగి లేచేసరికి ఏం జరిగింది? అతని శరీరం అంతా కూడా పసిపిల్లల శరీరం అంటే ఎలాగండి? మృదువుగా. ఎలా తయారైపోయిందండి? మృదువుగా తయారైందండి, లేతగా తయారైందండి. ఆలోచించండి ఒకసారి. అది ఎవరి శక్తి ఉన్నది? దేవుని శక్తి ఉన్నది. దేవుని యొక్క సేవకుడు ఒక మాట చెప్పినప్పుడు, నీతి గల సేవకుడు, పరిశుద్ధులైన సేవకుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట ప్రకారముగా దేవుడు సమస్త కార్యములను జరిగించును. అవునా? జరిగిస్తాడు. సో నయమాను జీవితంలో జరిగించాడు. గర్విష్టిగా ఉన్నాడు, గర్వించాడు, కోపం తెచ్చుకోండి. గర్వించడం అంటే భౌతికమైన విషయాల్లో కాదు. నేను ఉన్నతమైన వ్యక్తిని,
నా దగ్గరికి వచ్చి నన్ను బాగు చేయకుండా అతడు నన్ను ఎక్కడికో వెళ్ళి స్నానం చేయమంటున్నాడు, నాకు నచ్చలేదు, నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు. కానీ నువ్వు వెళ్ళిపోతే నువ్వు బాగుపరచబడవు. ఎలాగండి? నువ్వు వెళ్ళిపోతే నువ్వు బాగుపరచబడవు. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఒక వ్యక్తి ఎలాగ మార్చబడాలి, ఒక వ్యక్తి ఎలాగ బాగు చేయబడాలి, ఒక ప్రణాళికనిచ్చాడు దేవుడు. ఆ ప్రణాళిక బద్ధంగానే ఫాలో అవ్వాలి తప్ప నీకు నచ్చినట్టుగా జరగాలనుకుంటే అది జరగదు. జరుగుతుందా? నీకు నచ్చినట్టు అది జరగదు. దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, దేవుడికి ఒక చిత్తం ఉంది. ఆ చిత్త ప్రకారంగానే జరిగిస్తాడు ఆయన. ఆయన అనుకున్నట్టుగానే జరిగిస్తాడు ఆయన. చూడండి, అన్యుడు ఎవరండి? నయమాను అన్యుడు. అన్యుడైన నయమానును దేవుడు ఏం చేశాడండి? స్వస్థపరిచాడు. ఎవరి మాట ద్వారా? మీరు ఎప్పుడైనా గమనించండి, ఇక్కడ ఒక విషయం చెప్తాను. దేవుడు తన యొక్క స్వస్థతను, తన యొక్క అద్భుత కార్యాన్ని ఎక్కడ జరిగించాడంటే ఎప్పుడు కూడా తన జనాంగం ముందు జరిగించలేదండి. ఎక్కడ జరిగించాడండి? ఏలియా కాలంలో కూడా సారేపతి ఊర్లో, ఆ ప్రాంతంలో, వీళ్ళ సొంత ప్రాంతంలో విధవరాళ్ళు చాలామంది ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రాంతంలో విధవరాళ్ళు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళాడండి? సారేపతి ఊర్లో ఉన్న విధవరాల దగ్గరికి వెళ్ళి ఏలియా బస చేయడం ఏంటి? ఆమెకు కరువు 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు ఆమెకు ఆహారానికి లోటు లేకుండా చేయడం ఏంటి? లోకాసు వార్త 4వ అధ్యాయము, లోకాసు వార్త 4వ అధ్యాయము 27వ వచనం. ఆ మాటను యేసుప్రభు జ్ఞాపకం చేస్తూ, అంటే సొంత జనం మధ్య ప్రవక్త ఎప్పుడు గొప్పడు కాలేకపోయాడు అని చెప్పడం కోసం ఆ మాటను జ్ఞాపకం చేశాడండి యేసుప్రభు. లోకాసు వార్త 4వ అధ్యాయము 27వ వచనం, 26 నుంచి చూడండి. ఏలియా దినములందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశం మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారేపతోను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. ఎక్కడ పంపబడ్డాడండి? ఎక్కడ పంపబడ్డాడండి? అంటే ప్రవక్త ఎప్పుడు కూడా తన జనుల మధ్య, అంటే యేసుప్రభు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు వాక్యం చదవడానికి ఆయనకు అవకాశం వచ్చింది. వాక్యం చదవడానికి అవకాశం వచ్చినప్పుడు ఆయన యెషయా గ్రంథంలోని ఒక విషయాన్ని చదువుతాడు. పై 4వ అధ్యాయంలో జరిగే వృత్తాంతం ఏంటంటే యెషయా గ్రంథంలోని విషయాన్ని చదువుతాడు. చదివి అంటాడు కదా, ఇదంతయు నా అందు నెరవేర్చబడింది అంటాడు. ఏంటండి? ఇదంతయు నా యందు నెరవేర్చబడింది అన్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ అంటారు కదా, ఇతడు యోసేపు కుమారుడు కాదా, తిన గొప్ప చేసుకుంటున్నాడో అని చెప్పేసి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు తెలియపరుస్తాడు. సొంత జనాంగము ఎప్పుడు కూడా ఎవరిని గొప్ప చేయలేదంటే తన యొక్క ప్రవక్తను గొప్ప చేయలేదు. అందుకని దేవుడు కూడా సొంత జనాంగం మధ్య అద్భుత కార్యాలు జరిగించలేదు అని చెప్తూ ఈ మాటను చెప్తాడు. ఏలియా కూడా సీదోనులో ఉన్న సారేపతి ఊర్లోనికి వెళ్ళాడు. ఆ విధవరాల దగ్గరికి మాత్రమే పంపబడ్డాడు తప్ప ఇంకెవరి దగ్గరికి పంపబడలేదు. అలాగే ఎలీషా గురించి కూడా చెప్తాడు. చూడండి ఏమంటున్నాడు, మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే కుష్ఠరోగం నుంచి శుద్ధి పొందిన వాడు ఎవడో కేవలం నయమాను ఒకడే. అప్పటికి కుష్ఠరోగం నుంచి శుద్ధి పొందిన వాడు ఎవరు అంటే చూడండి, కంప్లీట్ యాక్సెప్టెన్స్ కావాలి. ఏం కావాలి? కంప్లీట్ ఒబీడియన్స్ కావాలి, కంప్లీట్ సబ్మిషన్ కావాలి దేవునికి. అంటే నిన్ను నువ్వు సంపూర్ణంగా సమర్పించుకోవాలి. సో నదిలోకి వెళ్ళి మునిగాడంటే నయమానులో ఏమున్నది? సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. సంపూర్ణంగా నమ్మాడు, నేను మునిగితే స్వస్థపరచబడతాను అని నమ్మాడు. అందుకనే నువ్వు నమ్ముతున్నావా, నేను స్వస్థపరుస్తాను అన్నాడు యేసుప్రభు చాలా మందిని. అన్నాడండి. లోకాసు వార్త 5వ అధ్యాయం 12వ వచనంలో యేసుప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చి స్వస్థపరచమని కోరతారు. చూడండి, ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండిన ఒక మనుషుడుండెను. వాడు యేసును చూసి సాగిలపడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలను ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చేయి చాపి వాడిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని అనగా కుష్ఠరోగం వారిని విడిచెను. అంటే ఏం చేశాడు? ఇతను సాష్టాంగపడ్డాడు, సంపూర్ణంగా సబ్మిట్ చేసుకున్నాడు. ఏం చేసుకోవాలి? సంపూర్ణంగా. అంటే నీ జీవితంలో ఏదైనా కార్యము జరగాలి అని నువ్వు ఆశించినప్పుడు సంపూర్ణంగా దేవునికి నువ్వేం చేయాలంటే సబ్మిట్ చేసుకోవాలి. నువ్వు సరెండర్ అయిపోవాలి దేవునికి. ఏమైపోవాలి? దేవునికి సరెండర్ అయిపోవాలి దేవునికి. కానీ నేనేమవుతున్నా అంటే నాకు నచ్చినట్టుగా జీవిస్తాను, నేను గర్విష్టిగానే ఉంటాను, నా మతం ఇక్కడి నుంచి పోదు, కానీ దేవుడు నన్ను ఏం చేయాలి? దేవుడు నన్ను ఏం చేయాలి?
సమస్త కార్యాలు చేసేయాలి, స్వస్థపరిచేసేయాలి. సమస్త కార్యాలు జరిగిపోవాలి, స్వస్థత జరిగిపోవాలి. కానీ నా మదం ఎక్కడి నుంచి పోదు, నా గర్వం ఎక్కడి నుంచి పోదు, నా తలపవర్ ఎక్కడి నుంచి పోదు. ఆలోచించండి ఒకసారి. దేవుడు అలా ఉండమంటున్నాడా అంటే ఇక్కడ చూడండి, ఎవడైతే కంప్లీట్గా సంపూర్ణంగా దేవునికి తను అప్పగించుకుంటాడో వానికి దేవుడు స్వస్థతను కానీ లేదంటే దేవుని యొక్క కృపను కానీ కుమ్మరించడానికి రెడీగా ఉన్నాడు. దేవుని యొక్క కృపను కుమ్మరించడానికి రెడీగా ఉన్నాడు. మాట వినాలి. ఏం చేయాలండి? మాట వినాలి. ఆ దేశాల్లో నదులు లేవా? ఆఫ్టర్ ఆల్ ఈడి చెప్పేదేటి అని పోతే ఒకడు పోయాడు, బోధకుడా, సద్బోధకుడా, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నేనేం చేయాలి అని అన్నాడు. ఏం చేయాలి అంటే యేసుప్రభు అన్నాడు కదా, నీ దేవుడిని పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో సేవించము, నీ తల్లిదండ్రులను సన్మానించము, ఎదుటివాడు దొంగిలించవద్దు, దేవుణ్ణి పరిశుద్ధంగా ఆచరించము, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించము, ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు అన్నాడు కదా, ఇవన్నీ నేను నా చిన్ననాటి నుంచి చేస్తూనే ఉన్నాను అంటే, అయితే నీకు ఒకటి కొద్దిగా ఉంది. నీ ఆస్తి మొత్తాన్ని అమ్మేసి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. అతడు మిక్కిలి ఆస్తిపరుడు గనుక వ్యసనపడి సనువుకొనుచు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకని సబ్మిషన్ లేదు. ఏం లేదండి? తను తాను దేవునికి సమర్పించుకోవాలన్న దృఢ నిశ్చయం లేదు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఆశ ఉన్నది కానీ, కాంక్ష ఉన్నది కానీ, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి తన్ను తాను సమర్పించుకోవాలి అన్న ఆలోచన ఎవరో లేదు. ఆ రోజున ఆ ధనవంతుడిలో లేదు, కానీ నయమాన్లో ఉంది. నయమాన్లో ఉందా? నయమాన్లో ఉంది. ఆలోచించేయండి ఒకసారి. సో నయమాన్లో ఉండబట్టి ఎప్పుడైతే తన యొక్క కుష్ఠరోగం నయమైపోయిందో వెళ్ళిపోలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడా? సో నయమైంది కాబట్టి మరలా వచ్చి, ఇదిగో నువ్వు చెప్పిన వాక్కు ప్రకారము నేను స్నానం చేశాను, నేను శుద్ధుడైన. యేసుప్రభు కాలంలో కూడా ఒక సందర్భంలో అలాగే జరిగింది. 10 మంది శుద్ధులయ్యారు కారా, ఒక్కడే వచ్చాడు చూసారా అంటే 10 మంది ఏమైపోయారు? 10 మంది ఏమైపోయారు? కృతజ్ఞత హీనులయ్యారు, కృతజ్ఞులయ్యారు. 10 మందిని, 9 మందిని. ఈ ఒక్కడు ఏం చేశాడు? కృతజ్ఞతతో యేసుప్రభు దగ్గరికి మరలా వచ్చాడు. అలాగే ఇక్కడ నయమాను కూడా చూడండి. నయమాను కూడా చూడండి, వెళ్ళిపోలేదు. అక్కడి నుంచి వెనక్కి వచ్చి ప్రవక్తతో చెప్తున్నాడు, నేను శుద్ధి చేయబడ్డాను. ఏం చెప్తున్నాడు? నేను శుద్ధి చేయబడ్డాను, నా కష్టము పోయింది. నా కష్టం ఏమైంది? పోయింది. కాబట్టి ఇదిగో నేను తీసుకొచ్చాను. ఏం తీసుకొచ్చాను? 20 మనుగుల వెండిని తీసుకొచ్చాను, 6,000 బంగారు నాణ్యాలు తీసుకొచ్చాను, 10 దుస్తుల వస్త్రాలు తీసుకొచ్చాను, వీటన్నిటినీ నువ్వు తీసుకో అని అడుగుతుంటే అంటాడు కదా, నాకేమీ వద్దు. తీసుకున్నాడా? ఆలోచించేయండి. ఎన్ని కోట్ల ఆస్తి ఉంటుంది అప్పటికైనా సరే. ఒకవేళ ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు, ఇప్పుడు లెక్క అలా చెప్తే అప్పుడు లెక్క అదన్నావు అనుకో, అప్పుడు లెక్కే చూసుకుందాం. అప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఆలోచన చేస్తే అప్పుడు జీవన సంబంధమైన స్థితి ఎంత ఉండేదని చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడే చూడండి, 1980sలో రూపాయికి వచ్చేసే సామాగ్రి ఇప్పుడు మనకి 1000 రూపాయలు 2000 రూపాయలు అయినా సరే రావట్లేదు. అర్థమైందా? సో అలా లెక్కేసుకున్నా సరే అప్పటికైనా సరే అది ఎక్కువే కదా. అప్పటికైనా సరే అది ఎక్కువే. అంత స్థితిని అంత వెండి అంత బంగారం ఉంటే ఎలీషా ఎలా ఉండొచ్చు ఇంకా? ఆలోచించేయండి. ఏమన్నాడండి? నాకు వద్దు. ఎందుకని? నేను స్వస్థపరిచిన వాడును నేను కాను. ఎవరు స్వస్థపరిచారు నిన్ను? జీవము గల దేవుడు, సర్వశక్తిమంతుడైనా దేవుడు, సర్వాధికారి అయినా దేవుడు, ఎవరైనా యెహోవా, ఆయన స్వస్థపరిచాడు నిన్ను. ఎవరు స్వస్థపరిచారు నిన్ను? ఆయన స్వస్థపరిచారు. కాబట్టి నువ్వు వెళ్ళిపో. ఈ రోజున మొదటిది స్వస్థపరచబడాలి అన్న ఆలోచన ఎంతమందికి ఉంది? అందరికీ ఉంది. నా జీవన పరిస్థితులు మెరుగుపరచబడాలి అన్న ఆలోచన ఎంతమందికి ఉంది? అందరికీ ఉంది. కానీ దేవునికి నన్ను నేను సమర్పించుకోవాలి అన్న నిశ్చయము ఎంతమందిలో ఉంది? దేవునికి నన్ను నేను సమర్పించుకోవాలి అన్న నిశ్చయము ఎంతమందిలో ఉంది?
ఒక్కడికైనా ఉన్నదా అని ఆకాశం నుంచి తేరి చూస్తున్నాడండి ఆయన. నీతిమంతుడు ఒక్కడేనాడు కనబడతాడా అని. ఒక్కడు కూడా లేడు. ఉన్నాడా? ఒక్కడు కూడా దేవుని దృష్టికి నీతిమంతుడిగా అగుపడట్లేదు. ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. దేవుడు ఎప్పుడు కూడా ఎవడైతే వినయ మనస్కుడే ఉంటాడో, రాజే, అదే సైన్యాధ్యక్షుడే, మంచి హోదాలో ఉన్నవాడే, పరాక్రమవంతుడే అయినప్పటికీ కూడా ఏం చేయాలి? సమర్పించుకోవాలి, తను తాను వినయముగా లోబడాలి, విధేయతను కనపరచాలి దేవునికి. నయమాను విధేయతను కనుపరిచాడు కాబట్టి స్వస్థత లభించింది. ఏంటి విధేయత? మాట వినడం విధేయత. ఏంటి విధేయత? మాట వినడం విధేయత. దేవుని మాట వినడం విధేయత. దేవుడు మనకి సమస్తమును ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన మాటను వినడము విధేయత. ఆయన చేయమన్నట్టుగా చేయడము విధేయత. మనలో ఎంతమంది విధేయతను కనపరుస్తున్నాం ఒకసారి ఆలోచించేయండి. ఎంతమంది దేవునికి సంపూర్ణంగా లోబడి ఉంటున్నాం ఒకసారి ఆలోచించేయండి. ఎంతమంది దేవుని యొక్క చిత్తానికి మనం అంగీకారాన్ని తెలుపుతున్నాం ఒకసారి ఆలోచించేయండి. దేవుడు నా జీవితంలో ఆయనకు అధికారం ఉండాలి అని ఎంతమంది కోరుకుంటున్నాం ఒకసారి ఆలోచించేయండి. అంత మాత్రమే కాదు, ఇక్కడ సెకండ్ ఫేజ్ చూస్తామండి. ఎవరిది? నయమానుది. నయమాను, కేవలం నయమాను. మనకి నయమాను యొక్క సెకండ్ ఫేజ్ చూస్తాం. ఏమంటారు తెలుసా? ఎప్పుడైతే తన యొక్క జీవితంలో స్వస్థత పొందుకున్నాడో వెంటనే నయమాను యొక్క హృదయంలో సర్వశక్తిమంతుడైన దేవుడు తప్ప ఈ లోకంలో ఇంత భయంకరమైన రోగమును మాన్పగలిగిన వాడు ఎవడునూ లేడు. ఉన్నాడా? ప్రాణాత్మల మీద అధికారం కలిగిన వాడు ఎవరు? జీవము గల దేవుడైన యెహోవా మాత్రమే. ఎవరికి వచ్చింది దృఢ నిశ్చయం? ఎవరికి వచ్చింది? నయమానుకి అట్టి దృఢ నిశ్చయము వచ్చింది. సో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఏమంటున్నాడు చూడండి. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, అప్పుడు ఎక్కడికి వచ్చాడండి? ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఎలీషా దగ్గరికి. ముందు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు చెప్పండి. ముందు గుమ్మం దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఎలీషా ముందరకు వచ్చాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఆలోచించండి ఒకసారి. అంతకు ముందేముంది? అతని స్థితి ఉంది. కానీ ఇప్పుడు ఏముంది? వినయం వచ్చింది. ఏమొచ్చింది? లోబడే మనసు వచ్చింది. ఎలీషా ముందరకు వచ్చాడు. ఇప్పుడు ఎలీషా ముందరకు వచ్చి ఏమంటున్నాడు? చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. దేనివల్ల ఎరిగాడు? దీనివల్ల కేవలము యాజకుడు లేదంటే దైవజనుడు ప్రవక్త ఒక మాట చెప్పడం వల్ల ఒక రోగి స్వస్థపరచబడ్డాడు అనంటే అది కేవలము జీవము గల దేవుడైన యెహోవా శక్తి మాత్రమే. కాబట్టి నేను ఇది విశ్వసిస్తున్నాను. నేనేం చేస్తున్నాను? దీన్ని విశ్వసిస్తున్నాను. నేను ఎరుగుదును. ఇక మీదట నేను ఎరుగుదును. నేను తెలుసుకున్నాను దీనిని. నేను నమ్ముతున్నాను దీన్ని. నేను రూఢిగా నమ్ముతున్నాను దీనిని. నేను మళ్ళా దీని నుంచి వెడలిపోను. ఆలోచన చేయండి. ఏమంటున్నాడు? ఎప్పుడైతే తన యొక్క కుష్ఠరోగం పోయిందో, ఎప్పుడైతే అసహించుకునే, నీచంగా చూసే, దూరంగా పెట్టేసే అతి భయంకరమైన రోగము తన శరీరంలో వచ్చినప్పుడు చాలా కృంగిపోయి ఉంటాడు, చాలా వేదన చెంది ఉంటాడు, చాలా బాధపడి ఉంటాడు, భయపడి ఉంటాడు. అంత భయంకరమైన పరిస్థితుల్లో నుంచి విడిపింపబడి సున్నితమైన, మృదువైన చిన్నపిల్లల వంటి శరీరాన్ని పొందుకున్నప్పుడు అతను కలిగిన ఆనందం చూడండి. ఆనందంలో కన్నా అతను కలిగిన కృతజ్ఞతా భావం చూడండి. దానికన్నా దేవుని పైన అతను ఆనుకున్న విధానం చూడండి. దేవుని అతను ఎరిగిన విధానం చూడండి. ఒకసారి మన జీవితాల్లో ఎన్ని కార్యాలు జరిగినా సరే, మన జీవితాల్లో ఎంత గొప్ప కార్యాలు జరిగినా సరే, మనం ఎవరిని చూడమంటే కనీసం దేవుణ్ణి కన్నెత్తి కూడా చూడం. దేవుడిని కన్నెత్తైనా సరే చూడ. ఎన్నో జరిగిపోతున్నాయి కార్యాలు, మర్చిపోతున్నాం. మళ్ళా ఈరోజు జరుగుతున్నాయి, రేపు మర్చిపోతున్నాం. ఈరోజు జరుగుతున్నాయి, రేపు మర్చిపోతున్నాం. రాత్రి పడుకుంటున్నానండి, నిద్రలో మొత్తం పోతుందండి. ఏమవుతుందండి? రాత్రి పడుకుంటున్నానండి, కళ్ళు మూసుకోగానే మొత్తం ఎరేజ్ అయిపోతుందండి. మళ్ళీ ఫ్రెష్గా వచ్చేస్తున్నానండి. ఆలోచించేయండి.
అలాగే ఉన్నామా? అలాగే ఉన్నామా? అలాగే ఉంటే ఘోరం, తుచ్చము, నీచము. అలాగే ఉంటే మనం బ్రతుకు. అద్భుతమైన రకంగా చెప్తున్నాడు చూడండి ఒకసారి. నయమాను కేవలము ఇశ్రాయేలులో ఉన్న దేవుడైన యెహోవా తప్ప లోకమందంతటా మరి ఏ దేవుడును లేడు. ఉన్నాడా? లోకమందంతటా ఏ దేవుడును లేడు అని నేను ఎరిగియుందును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానం తీసుకోవాలని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమి తీసుకోను నీ యొద్ద నుంచి అని చెప్పాను. నయమాను అతన్ని ఎంతో బ్రతిమాలాడు. ఎంత బ్రతిమాలాడండి? అయ్యా ప్లీజ్ అయ్యి తీసుకోండి. నా జీవితాన్ని మొత్తాన్ని మార్చేశారు మీరు, నా బ్రతుకుని మొత్తాన్ని మార్చేశారు. నా స్థితి ఒకవేళ అగమ్య గోచరంగా ఉందినేమో, నేను ఇప్పుడు ఏ స్థితిలో అయితే ఉన్నానో నా దేశంలో ఆ స్థితిలోనే కొనసాగడానికి మీరు కారకులయ్యారయ్యా. దయచేసి నా బహుమానాన్ని తీసుకోండి ప్లీజ్, దయచేసి తీసుకోండి, దయచేసి తీసుకోండి. బ్రతిమాలాడా? ఎలీషా యొక్క నిశ్చయం చూడండి. మీరు మమ్మల్ని విజయం పొంది వెళ్ళిపోయారు. మీ దేశంలో ఏం తెలియపరచబడాలంటే జీవము గల దేవుడైన యెహోవా అక్కడ కనుపరచబడాలి. అది నా ముఖ్య ఉద్దేశం. అందుకనే యెహోరాముతో అన్నాడు, రాణి నయమాను వస్తే నువ్వెందుకు భయపడుతున్నావు? ఇశ్రాయేలులో ఎవరున్నాడో దేవుని ప్రవక్త ఉన్నాడని నయమాను తెలుసుకుంటాడు అన్నాడు. అది కావాలంటే అది చాలు, నాకు ధనమొద్దు. దేవుడు ప్రకటింపబడాలి, దేవుని యొక్క శక్తి ప్రకటింపబడాలి, దేవుని యొక్క సామర్థ్యము ప్రకటింపబడాలి, దేవుని యొక్క పరాక్రమము ప్రకటింపబడాలి, దేవుని యొక్క సార్వభౌమాధికారము ప్రకటింపబడాలి. ఎవరి ఎదుట? సర్వలోకం ఎదుట. ఈ రోజున నీ నుంచి నా నుంచి దేవుని యొక్క సార్వభౌమాధికారము ప్రకటింపబడుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ప్రకటింపబడకపోతే ప్రకటింపబడేంత విశ్వాసం మనలో రావాలి. ఎలీషా చూడండి ఎంత చక్కగా చెప్పాడు. ఎంత బ్రతిమాలినా సరే రిక్వెస్ట్ చేసి ఉంటాడు. ద్వారం దగ్గర నిలబడే స్థితి ఎక్కడ? దగ్గరికి వచ్చి బ్రతిమాలుకునే స్థితి ఎక్కడ? ఆలోచించేయండి ప్రియ సహోదరి సహోదరుల. ఎంత మార్పు వచ్చింది నయమాన్లో, ఎంత మార్పు వచ్చింది నయమాన్లో. సమూలంగా మారాడు. ఏమంటున్నాడు? ఇశ్రాయేలులో ఉన్న దేవుడైన యెహోవా తప్ప మరి ఈ లోకమంతటి మీద ఎవడును దేవుడు కాడు. ఉన్నాడు ఎవడైనా దేవుడు? ఎవడు దేవుడు లేడు, కేవలము దేవుడైన యెహోవా తప్ప అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి తనకున్న నిశ్చయం చూడండి, ఆ అంగీకారాన్ని ఎలా తెలియపరుస్తున్నాడు చెప్పనా? నేను ఇక మీదట ఏ అన్య దేవతకు మొక్కడం కానీ సాగిలి పడడం కానీ నేను చెయ్యను, బలర్పించడం కానీ నేను చెయ్యను. చేస్తానా? చూడకుండా ఎవరో చూడట్లేదు, మా సంఘ సభ్యులు ఎవరో చూడట్లేదు, మా ఇరుగు పొరుగు వారు ఎవరు చూడట్లేదు, మా గ్రామస్తులు ఎవరు చూడట్లేదు అని చాటుమాటిగా నేనేమైనా చేస్తానా? చేయను అన్నాడని నేమన్నా అనలేదా? చూడండి కింద చెప్తున్నాడు. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేనికను అర్పించను. ఏం చేయనన్నాడండి? ఏం అర్పించను? బలి అర్పించను. అంటే వారికి నేను సేవ చేయను, వారిని పూజించను, వారిని గణపరచను, వారికి నైవేద్యం అర్పించను. కేవలం ఎవరికి అర్పిస్తాను? జీవము గల దేవుడైన యెహోవాకు తప్ప. ఆలోచించండి ఎంత మార్పు వచ్చిందండి, ఎంత మారాడండి. మారి ఏమంటాడు చెప్పనా? నేను ఇక మీదట లోకంలో ఏ దేవత ఉన్నాను, ఏ దేవుడు ఉన్నాను, వారెవరికి నేనేం చేయను? బలి అర్పించను. ఎవరికి అర్పిస్తాను బలిని? ఎవరికి సాగిలి పడతాను? ఎవరికి మొక్కుతాను? ఎవరికి నమస్కారం చేస్తాను? ఎవరి యందు నమ్మిక ఉంచుతాను? ఎవరి యందు విశ్వాసం ఉంచుతాను? కేవలము జీవము గల దేవుడని యెహోవా యందు తప్ప ఇంకా ఎవరి మీద నేను విశ్వాసం ఉంచును, నేను నమ్మిక ఉంచును అని తెలియపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రత్యేకమైన రోజున మీకు ఏమర్థమవుతుంది? మీరేం అర్థం చేసుకుంటున్నారు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి? మీ విశ్వాసం ఎలాగ ఉండాలి? మీ నీతి ఎలాగ ఉండాలి? మీ యథార్థత ఎలాగ ఉండాలి దేవుని పట్ల? ఒకసారి ఆలోచించేయండి. కేవలము దేవునికి లోబడే వారంగా మాత్రమే మనం
ఉండాలి. ఆయనను సంపూర్ణంగా అంగీకరించే వారుగా మనం ఉండాలి. సంపూర్ణంగా అంగీకరించే వారుగా మనం ఉండాలి. ఇది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. నయమనుకున్న నిశ్చయం చూడండి, మరలా అడుగుతాడు కదా, 2 గాడిదలు రప్పించాడు, కంచెర గాడిదలు. చూడండి, 2 కంచెర గాడిదలు, మోయపాటి మన్ను నీ దాసుడు నేను నాకు ఇప్పించకూడదా, నా యజమాడు నాకు ఇప్పించకూడదా అని అడిగాడు. ఎందుకు అడిగాడండి? ఎందుకు అడిగాడంటే కేవలము దేవుడైన యెహోవాకు ఇశ్రాయేలు దేశంలో లేదంటే వారి ప్రాంతంలో ఉన్న మన్ను మీద మాత్రమే బలర్పించాలి నియమము. కాబట్టి నేను యెహోవాకు బలర్పిస్తాను అన్నాడు. సో దూరమేనండి, సమరయ ప్రాంతం, వీరుంటున్న ప్రాంతము సిరియా ప్రాంతము చాలా దూరం. సో అంత దూరం కాబట్టి బలర్పించినప్పుడు అంత దూరం రాలేను నేను. కాబట్టి నాకు 2 కంచెర గాడులు ఇస్తాను, అవి మోయగలిగినంత మట్టిని నేను పట్టుకెళ్ళిపోతాను. ఎందుకని? ఆ మట్టిని పరిచి దానిపైన బలిపెట్టి ఇంకటి యెహోవాకు నేనేం చేస్తాను, బలర్పిస్తాను. అర్పిస్తూ ఇతనిలో ఇంకొక కోణం చెప్తాను చూడండి. ఏమంటున్నాడు చెప్పనా? ఒకవేళ నా రాజుతో కలిసి, ఎవరితో కలిసి? నా రాజుతో కలిసి రిమ్మోనులో ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఉంటాను. నా రాజు నన్ను పక్కనే పెట్టుకుని నా చేయి పట్టుకుని అతను దేవుడికి మొక్కుతున్నప్పుడు నన్ను దేవుడిని యెహోవా ఎలా ఎంచకూడదు? ఎలా ఎంచకూడదు? పాపిగా ఎంచొద్దు. దయచేసి నాకు ఆజ్ఞాపించము, దేవుని పక్షాన నన్ను అడుగుము. ఎందుకంటే నా రాజు నన్ను తప్పకుండా కూడా తీసుకుని వెళ్తాడు. అంటే ఆలోచించే, నేను మొక్కను కానీ పక్కన ఉన్నప్పుడు కూడా దేవుడు నన్ను ఎలా ఎంచకూడదు? ఎలా ఎంచకూడదు? పాపిగా ఎంచకూడదు. ఎంతమందికి ఉందండి నిజంగా? ఎంతమంది మనలో ఎంతమందికి ఈ నిశ్చయం ఉందంటారు? దేవుడు నన్ను ఏ సందర్భంలో కూడా పాపిగా ఎంచకూడదు అన్న నిశ్చయము మనలో ఎంతమందికి ఉంది? అతను అంగీకరించాడు, అంగీకరించి తొలగిపోలేదు, అంగీకరించి తనకు నచ్చినట్టు ఉంటాను అనుకోలేదు. ఎలా ఉంటాను అనుకున్నాడు? దేవునికి, కేవలము దేవుడైన యెహోవాకు మాత్రమే లోబడేవాడిగా నేను ఉంటాను. కేవలము దేవుడైన యెహోవాకు మాత్రమే నేను లోబడేవాడిగా ఉంటాను అనుకున్నాడు. చదవండి, నా కింద మాట చూడండి. నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలోకి వచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసినడలా, రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గురించి యెహోవా నీ దాసుడని నన్ను క్షమించును గాక. ఏం చేయాలి? ఏం చేయాలండి? ఆలోచన చేయండి. ఎలాగైతే బయలుదేవత ఉన్నదో, ఎలాగైతే బయలుదేవత ఉన్నదో అలాగే సిరియా ప్రాంతంలో కూడా ఏమున్నదండి? రిమ్మోను గుడి ఉంది. ఈ రిమ్మోను గుడికి వెళ్ళినప్పుడు ఈయన ఎవరంటే గాడ్ ఆఫ్ థండర్ అనమాట, అంటే పరాక్రమవంతుడని పేరు. ఎలాగైతే కనాన్ దేశంలో బయలుదేవత ఉన్నదో, ఇక్కడ కూడా సిరియా ప్రాంతంలో ఏమన్నది? ఈ అశూరీయులు ఏం పేరు పెట్టారు? పరాక్రమవంతుడని పేరు పెట్టారు ఆ దేవుడికి. సో రాజు ఎప్పుడైనా సరే నన్ను తీసుకుని వెళ్ళినప్పుడు, రాజు పక్కన ఉంటాను కాబట్టి నేను ఒకళ్ళు నమస్కారం చేయాల్సి వస్తుందేమో, నన్నేం చేయము? నీ దేవుడైన యెహోవా నన్ను క్షమించులాగనా, నీ దాసుడి మీద దేవుడైన యెహోవా కటాక్షం ఉండులాగనా నన్ను కరుణించుము అంటే ప్రార్థన చేయి నా కోసం అని అడుగుతున్నాడు. అప్పుడు ఎలీషా అంటాడు కదా, నిమ్మలంగా పో. ఎలా పో? నెమ్మదిగా వెళ్ళుము. ఎందుకని అంటే దేవుడికి తోడుగా ఉంటాడో అలాగే జరుగుతుంది. వెళ్ళు, దేవుడికి క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన నువ్వు సంపూర్ణంగా ఎప్పుడైతే అంగీకరించావో ఏముండాలి? ఏం కావాలి దేవునికి? సంపూర్ణమైన అంగీకారం కావాలి దేవునికి. కేవలము ఏం కావాలి? సంపూర్ణమైన అంగీకారం కావాలి. సో నువ్వు అంగీకరించావు కదా, శాంతంగా వెళ్ళు. ఆలోచించేయండి, ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చాడు నయమాను? ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చాడండి? అందుకని అంటాడు కదా, దేవుడు ఒక ప్రణాళిక సిద్ధపాటు చేశాడంటే ఆ ప్రణాళికను ఫాలో అవ్వాలి మనం, అంతే. కేవలం మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, మీ మార్గాలు వేరు, నా మార్గములు వేరు. నా మార్గములు మీ మార్గములు వంటివి కావు, మీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి కావు. యెషయా గ్రంథము 55 అధ్యాయము 8-9 వచనాలు. యెషయా గ్రంథము 55 అధ్యాయము 8-9 వచనాలు చదవండి ఒకసారి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు,
ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఎలా ఉన్నాయండి ఆయన తలంపులు? సో ఆయన తలంపులు, ఆయన యొక్క మార్గములు నీ జీవితంలో జరగడానికి నీ గర్వాన్ని, నీ అహాన్ని నువ్వు పక్కన పెట్టేసేయి. ఏం చేయాలి? నువ్వు నీ గర్వాన్ని, నీ అహాన్ని పక్కన పెట్టి సంపూర్ణంగా దేవునికి విధేయుడు కమ్ము, లోబడుము ఆయనకి, నీ వినయాన్ని కనుపరచుము ఆయన ఎదుట. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీ జీవితంలో సమస్త కార్యములు జరిగిస్తాడు, సమస్త కార్యములు జరిగిస్తాడు. నయమాను సంపూర్ణంగా లోబడ్డాడు. నేను నమ్ముతున్నాను ఆ విషయాన్ని. నయమాను సంపూర్ణంగా లోబడ్డాడు కాబట్టి స్వస్థత పొందుకున్నాడు. అట్ ద సేమ్ టైం స్వస్థత పొందిన వెంటనే సంపూర్ణంగా అంగీకరించాడు. ఎలాగ అంగీకరించాడండి? సంపూర్ణంగా అంగీకరించాడు. సో మనం ఏం చేయగలగాలంటే సంపూర్ణంగా అంగీకరించగలగాలి. ప్రాముఖ్యంగా దేవుని యొక్క హృదయాన్ని ఎరిగే వారంగా ఉండాలి. ఎలా ఉండాలి? దేవుని యొక్క హృదయాన్ని ఎరిగే వారంగా ఉండాలి. దేవుని యొక్క తలంపులు ఎరిగే వారంగా ఉండాలి. దేవుని యొక్క చిత్తానికి లోబడే వారంగా ఉండాలి. ఆయన తలంపులు చొప్పున, ఆయన త్రోవలు చొప్పున నడుచుకునే వారంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆయన త్రోవలు చొప్పున నడుచుకునే వారంగా మనం ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఏమన్నాడండి? ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరమైనది. ఆయన బుద్ధి, ఆయన యొక్క జ్ఞానము ఎంతో గంభీరమైనది. ఆయన తీర్పులు శోధింపని ఎంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగినవి యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఏమన్నాడండి? యుగ యుగములకు ఆయనకు మహిమ కలుగునుగాక. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆలోచించండి. ఆయనకు ముందుగా ఆయనకిచ్చి పరిశోధించేవాడు ఎవడున్నాడు? శోధించేవాడు ఎవడున్నాడు? ఎవడైనా ఉన్నాడా? లేడు. ఆయన ఇచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చేవాడే తప్ప ఆయన ఇవ్వకుండా ఆయనకి ఇచ్చేవాడు ఎవడును లేడు. ఉన్నాడా? నయమాను విషయంలో కూడా చూడండి. నీకు ధనం ఇస్తానని నన్ను శుద్ధి చేయాలలేదు ముందు ఏమని అన్నాడా? ఎప్పుడండి తెచ్చాడంతే. ఎప్పుడు ఇచ్చాడు? ఎప్పుడు ఇస్తానన్నాడు? స్వస్థత పొందిన తర్వాత. అంటే దేవునికి ఇచ్చి పొందుకోవాలనుకున్నాడు ఎవడునూ లేడు లోకంలో. కేవలము ఆయన ఇచ్చిన తర్వాత ఇచ్చేవాడే తప్ప ఆయన హృదయాన్ని ఎరిగిన వాడు ఎవడునూ లేడు ఈ లోకంలో. ఉన్నాడా? ఈ లోకంలో ఎవడునూ లేడు. ఆయన తలంపులను ఎరిగిన వాడు ఎవడునూ లేడు. ఆయన మార్గములను ముందుగా ఎరిగిన వాడు ఎవడునూ లేడు. సమస్తమును ఆయన ద్వారాను, ఆయన మూలంగాను కలిగి ఉన్నవి. కాబట్టి యుగ యుగములు ఆయనకి ఏం కలగాలి? మహిమ కలుగునుగాక. మన జీవితాల ద్వారా యుగ యుగములు దేవునికి మహిమ కలుగుతున్నదా లేదా? నిజముగా మన యొక్క ప్రవర్తన ద్వారా యుగ యుగములు దేవునికి మహిమ కలుగునుగాక అని అంటున్నామా? అనట్లేదండి. అసలు అట్టి విశ్వాసం మనలో లేదండి. దేవునిని మహిమపరిచే విశ్వాసము అసలు మన జీవితాలలో లేనే లేదు. కేవలం ఏంటంటే తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. కేవలం ఏంటి మంది? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. అన్నం దొరకకపోతే దేవుడు అన్నం ఇవ్వలేదు అంటాం. అన్నం వచ్చిందా శుభ్రంగా తింటాం, బిర్రుని పడుకుంటాం. ఆకలి వేసినప్పుడు ఎవరు గుర్తొస్తారు? ఆకలి తీరిన తర్వాత నిద్ర గుర్తొస్తుందండి. వందనాలు సార్. పస్తున్నప్పుడు దేవుడు గుర్తొస్తాడండి. కడుపు నిండిన తర్వాత. అందుకని అంటున్నాడు కదా, సంపూర్ణంగా దేవునికి లోబడేవాడు ఎవడున్నాడో. సంపూర్ణంగా దేవునికి లోబడేవాడు ఎవడున్నాడో? ఎవడనూ లేడు. కానీ అలా ఉండాలంటున్నాడు. మనందరం ఎలా ఉండాలి? సంపూర్ణంగా దేవునికి లోబడే వారంగా ఉండాలి. అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనకి జీవితాన్ని కనపరుచుకోవాలి. దేవునికి విధేయత కలిగి ఉండాలి, లోబడి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో
తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒకరికొకరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిణామ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడుటకే తగిన రీతిగా తను తాను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఎలాగ ఎంచుకోవాలంట మనల్ని? మనం ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంత మాత్రమును ఎంచుకోకూడదు. అంటే నిన్ను తగ్గించుకో. తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. నిన్ను తగ్గించుకో. నిన్ను తగ్గించుకుని దేవునికి ఎలాగో నీ విశ్వాసాన్ని కనుపరచాలి, దేవునికి ఎలాగో నీ నీతిని కనుపరచాలి, దేవునికి ఎలాగో నీ యథార్థతను కనుపరచాలి, అలాగూ కనుపరచుము తప్ప నిన్ను నువ్వు ఎక్కువగా ఎంచుకోకు. అందుకే నిన్ను నువ్వు తక్కువగా ఎంచుకో, వినయముతో ఎంచుకో, విధేయత కలిగి ఉండు. ఏం కలిగి ఉండు అన్నాడు? విధేయత కలిగి ఉండుము. ఎందుకంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చెప్తాడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప అనుగ్రహించును. దేవుడు ఏం చేస్తున్నాడు? అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి నీ అహాన్ని ఎక్కడ పెట్టి పక్కన పెట్టి కింద పడేదాన్ని. ఎందుకంటే నీ అహం నీ దగ్గర ఉంటే దేవుడు నీ దగ్గర రాడు, దేవుని కృప నీ దగ్గరికి రాదు. దేవుని కృప నీ దగ్గరికి రావాలి అంటే నీ అహాన్ని పక్కన పెట్టి, నీ విరవీగే మనసుని పక్కన పెట్టి, నీ గర్వాన్ని పక్కన పెట్టి, ధనం వల్ల వచ్చిందో, అందం వల్ల వచ్చిందో, ఐశ్వర్యం వల్ల వచ్చిందో, ఉద్యోగం వల్ల వచ్చిందో, వ్యాపారం వల్ల వచ్చిందో, అధికారం వల్ల వచ్చిందో, ఏదో దాని వల్ల రాని, కానీ దాన్ని ఎక్కడ పక్కన పెట్టే. ఎవరు ఎదుట? దేవుని ఎదుట పక్కన పెట్టే. వాటిని పక్కన పెట్టేసి దేన మనసు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? దేన మనసు కలిగి ఉండాలి. దేన మనసును ఎప్పుడైతే కలిగి ఉన్నావో నువ్వు దేవుని కృపను పొందుకుంటావు. దేన మనసును ఎప్పుడైతే కలిగి ఉన్నావో నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటావు నీ జీవితంలో. ఆలోచన చేయండి. తను తగ్గించుకున్నాడు. నయమాను కుష్ఠరోగాన్ని నయం చేసుకున్నాడు, కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు. ఇక మీదట దేవుడిని యెహోవా తప్ప ఇంక ఏ దేవుడును లేడు భూమి మీద అని దృఢ నిశ్చయాన్ని కలిగి ఉన్నాడు. మనలో ఎంతమంది కలిగి ఉన్నాం అంత దృఢ నిశ్చయాన్ని? ఎంతమంది కలిగి ఉన్నామండి? మనలో ఎంతమందికి అంత దృఢ నిశ్చయం ఉంది? దేవుడు తప్ప ఇంకెవరో లేరు అన్న దృఢ నిశ్చయం ఎంతమందికి ఉంది మనలో? ఆలోచించండి ఒకసారి. పరిశీలన చేసుకుందాం. మనం పరిశీలన చేసుకుందాం. కేవలం మన మట్టుకు మాత్రమే ఈ విషయం, మన మట్టుకు మాత్రమే. విశ్వసించేవారు విశ్వసించుకుంటారు, అది వేరే విషయం. వారు ఎవరిని మనం నిందించట్లేదు సుమి. కేవలం మన గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. కేవలము మన గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఆలోచించేయండి ప్రియ సహోదరి సహోదరుల. దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట చెప్తాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ఏం చేయమన్నాడండి? నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలి? తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచినడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఏం చేయమన్నాడండి ఆయన? తన్ను తాను తగ్గించుకో అని అడుగుతున్నాడండి. అంటే నిన్ను నువ్వేం చేయాలి? తగ్గించుకోవాలి. నిన్ను నువ్వు తగ్గించుకుని విశ్వాసంతో మోకరించి ప్రార్థన చేయి. అలాగూ చేసినప్పుడు వారి చెడు మార్గాల నుంచి తొలగిపోయినప్పుడు నేనేం చేస్తాను? ఆకాశము నుండి వారి ప్రార్థన నేను వింటాను. వినడం మాత్రమే కాదు, వారికి ఏం చేస్తాను? నేను స్వస్థతను అనుగ్రహిస్తాను, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాను, ఆనందాలను వారికి జీవితాలలో నేను అనుగ్రహిస్తాను అన్నాడా లేదా? ఆలోచించేయండి ఒకసారి. తను తగ్గించుకున్నాడు, గర్వించలేదు. ఒకవేళ దాసుడు చెప్పినప్పటికీ కూడా గర్వించాడు అనుకో, నయమాను నువ్వెన్ని చెప్పినా నేను ఎన్నబ్బాయి, నేను ఎలా కోరుకున్నాను, అతడు ఎలా చేయలేదు, నేను వెళ్ళిపోతాను నా దేశానికి అనుకుంటే స్వస్థత పొందిదిరా? స్వస్థత దొరికేదా? స్వస్థత ఎవరి వల్ల వచ్చిందండి?
దేవుని యందు విశ్వాసం వలన. ఆ మాట నమ్మాడు. దేవుని యాజకుని యొక్క దేవుని ప్రవక్త యొక్క మాటను నమ్మాడు. ఆ మాట నమ్మాడు కాబట్టి స్వస్థతను పొందుకున్నాడు. ఈ రోజున నీవు నేను ఏది పొందుకోవడానికి రెడీగా ఉండాలి? స్వస్థతను పొందుకోవడానికి రెడీగా ఉండాలంటే మాట వినాలి. ఏం చేయాలి? మాట వినాలి. ఎంతమంది వింటున్నామండి? ఎంతమంది వింటున్నాం? చాలామంది అంటూ ఉంటారు, ఇప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత వీడిని ఎలీషాతో పోల్చుకున్నాడా అని అడుగుతారు చాలామంది. ఏమని అడుగుతారు? వీడు ఎలీషాతో పోల్చుకుంటున్నాడు అని అడుగుతారు. లేదంటే దైవజనులు వాళ్ళని వారు ఎలీషాతో పోల్చుకుంటున్నారా అని అడుగుతారు. ఎలీషాతో పోలిక అవసరం లేదు, కానీ వారు ఎవరు పని చేస్తున్నారో దేవుని పని చేస్తున్నారు. దేవుని పని చేస్తున్నాం కాబట్టి దేవుని యొక్క తోడ్పాటు ఎప్పుడూ ఉంటుంది. ఉంటుందా? సో దైవ సేవకుల మాట విన్నప్పుడు ఏం జరుగుతుంది నీ జీవితంలో? మేలు జరుగుతుంది. నీ జీవితంలో ఏం జరుగుతుంది? వారు మీ పక్షంగా దేవునితో ప్రార్థన చేస్తున్నారు. మీ పక్షంగా దేవుణ్ణి అడుగుతున్నారు. దేవుని యొక్క లేఖనాలను మీకు వివరించి మీరు ఎలాగ జీవించాలో బోధిస్తున్నారు. మీరు ఆ మాటలు విన్నప్పుడు మీ జీవితాల్లోనికి ఏమొస్తుంది? కల్పిత కథలు చెప్పేవారి గురించి మాట్లాడతలేదు నేను. కేవలము దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వారి కొరకు మాత్రమే చెప్తున్నాను. కల్పిత కథలు లేదా స్వస్థత కథలు మధ్యకాలంలో ఎక్కువగా ఏది వచ్చిందంటే, ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్నారా? కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నారా? భౌతికమైన ఇబ్బందులతో ఉద్యోగాలు లేక అలసిపోతున్నారా? మా దగ్గరకు రండి, మేము ప్రార్థన చేస్తాం. ఏ ప్రార్థన? ఆశీర్వాదాల ప్రార్థనలా? ఆశీర్వాదాల ఆరాధనలా? ఆశీర్వాదాల విశ్వాసమా? ఆలోచించండి ఒకసారి. అది కాదు దేవుడు అడుగుతుంది. సంపూర్ణమైన హృదయాన్ని అడుగుతున్నాడు దేవుడు. సంపూర్ణమైన మనస్సును అడుగుతున్నాడు దేవుడు. సంపూర్ణమైన మనస్సు మనకి ఎప్పుడైతే ఉన్నదో మనం సంపూర్ణంగా దేవుని ఎదుట వర్ధిల్లుతాం. దేవుడు మనం వర్ధిలింపజేస్తాడు. చెప్పాడు కదండి, చెప్పాడా లేదా? వారి దేశంలో వారిని నేను ఏం చేస్తాను? స్వస్థపరుస్తానంటే ఏంటి దాని ఉద్దేశం? రోగం లేకుండా ఉంచుతాను, నేను ఆరోగ్యంగా ఉంచుతాను. ఆరోగ్యంగా ఉంటే వాడు సిరి సంపదలతో ఎల్లకాలము జీవిస్తాడు వారి కుటుంబ సభ్యులతో. అంతే తప్ప అనారోగ్యంగా ఉంటే ఎంత డబ్బు ఉంటే ఏం లాభం ఉందా? లేదు. సో నేను వాడిని స్వస్థపరుస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఆలోచించేయండి. మనలో మొట్టమొదటిగా ఏం రావాలి? సో నయమాన్ జీవితాన్ని బట్టి ఏం నేర్చుకున్నాం మనం? తగ్గించుకోవాలి. ఏం చేయాలి? తగ్గించుకుని అప్పుడు మాట వినాలి. తగ్గించుకోవాలి, మాట వినాలి. అప్పుడు ఏం చేయాలి? మేలులు పొందాలి. కాబట్టి అలా ఉండడానికి మనల్ని మనం ఆయత్తపరుచుకోవాలి. మన యొక్క జీవితాలను మార్చుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో హెచ్చరిస్తూ, మన యొక్క విశ్వాస జీవితాల్లో ఎంత మాత్రము కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా దేవుని ఎదుట నిజమైన విశ్వాసంతో, నిజమైన భక్తితో మనమందరము ముందుకు కొనసాగాలని, దేవుడు మనందరినీ అలాగున తన యొక్క కృపలో వర్ధిలింపచేయాలని శ్రద్ధగా వాక్యమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.